Welcome to IAC, and today we have to discuss one of the most important part in SSC CGL, that is preference of order for SSC CGL 2018. Most important thing, why? Because so many candidates they don't know how to give options post preferences. Due to that, even they are getting good marks. So they are not getting whatever the post they want, okay, due to only one problem, that is order of preference. So if you are perfect in order of preference, then even you will get little bit low mark, you will get a good post, right? So today we will discuss about that post preferences for SSC CGL 2018, right? So before going to that post preferences, first you have to know what are the posts available in SSC CGL 2018 and what are the tentative vacancies. So that part you have to know, okay, right? So first we'll see the vacancy list. So how many posts are there, which post has maximum number of posts and which have minimum, and some posts have zero vacancies. So what are the things? First you have to analyze those things, then you have to go for the post preference, okay, right? So first we'll see tentative vacancies. Just see tentative vacancies. Here if you observe, right, so in 2018 number of vacancies, first for CGA CAG in assistant audit officer. So this is a group B gazetted post, and this year this have 300 vacancies. This year దీనికి 300 vacancies ఉన్నాయి. So last time మీరు 2017 తో కంపేర్ చేస్తే, right, in 2017 8,000 plus vacancies are there, and in 2018 11,000 plus vacancies are there. That means nearly 4,000 vacancies increase అయ్యాయి. సో ఎక్కడ ఇంక్రీజ్ అయ్యాయి అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏ పార్ట్స్లో ఇంక్రీజ్ అయ్యాయి, ఎలా ఉంటుంది అనేది కూడా మనం జస్ట్ అంటే ఒక ఐడియా అనేది మనకు రావాలి. సో దిస్ టైమ్ CAG ఇన్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పోస్ట్. So this time 300 vacancies are there, and last time it is around 600 vacancies. Last time 600 vacancies ఉన్నాయి, but this time it is only 300 vacancies. One of the most important. Then after, same in CAG, assistant accounts officer. Difference is there. Assistant audit officer, assistant accounts officer. Last time also 0, and this time also 0. So accounts officer post అనేది లేదు, audit officer పోస్టులు మాత్రమే 300. Last time 600 vacancies అనే ఉన్నాయి, right? Then DOPT or CSS, Central Secretariat Service. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పోస్టే. సో దిస్ టైమ్ ఇట్ ఈస్ 955 వేకెన్సీస్ ఫస్ట్ టైం. సో సిఎస్ఎస్లో ఇన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది ఫిల్ కావడం అనేది ఫస్ట్ టైం 955 వేకెన్సీస్. లాస్ట్ టైం అరౌండ్ 200-300 వేకెన్సీస్ ఆర్ దే, 200-300 వేకెన్సీసే ఉన్నాయి, బట్ దిస్ టైం అరౌండ్ 1000 వేకెన్సీస్ ఉన్నాయి సిఎస్ఎస్, ఓకే. ఇది మనకి ఈ పోస్ట్ అనేవి మనకు బెనిఫిటా కాదా, మన ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఎలా ఇవ్వాలనే తర్వాత చూద్దాం. బట్ మీరు ప్రీవియస్ 2010 నుంచి 2017 వరకు కట్ ఆఫ్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే, ఫైనల్ కట్ ఆఫ్స్ అబ్జర్వ్ చేస్తే, సో సిఎస్ఎస్ ఫర్ అసిస్టెంట్ సిఎస్ఎస్ హై కట్ ఆఫ్ అనేది ఉంటుంది, హైయెస్ట్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది జనరల్గా. సో రీజన్ ఏంటనేది కూడా మనం చూద్దాం. వెదర్ ఇట్ ఈజ్ అలా అని హైయెస్ట్ కట్ ఆఫ్ ఉందని మనం ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో మనం ఇవ్వాలా లేదా అనేది కూడా మనకు తెలియాలి, ఓకే. సో చూద్దాం, దాని గురించి కూడా చూద్దాం. వై, ఎందుకు దానికి అంత హైయెస్ట్ కట్ ఆఫ్ ఉంది, మనం ఇవ్వచ్చా లేదా అనేది కూడా చూద్దాం. బట్ దిస్ టైమ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ సిఎస్ఎస్ ఇస్ మోర్. డిఓపిటి మీన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, ఆర్ సిఎస్ఎస్ అంటారు. సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ అంటే, సో ఢిల్లీలో సెక్రటేరియట్లో పోస్టింగ్ ఇది, ఓకే. అరౌండ్ 955 వేకెన్సీస్. దెన్ ఆఫ్టర్ రిమైనింగ్ అసిస్టెంట్స్, ఆల్ దీస్ ఆర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్ట్, ఓకే. గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్ట్, రైట్. అండ్ గ్రేడ్ పేస్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ లిస్ట్లో. సో హియర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనే పార్ట్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. సో మెనీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్స్ ఆర్ దేర్, చాలా ఉన్నాయి. అందులో ఫస్ట్ది డిఓపిటి, సో ఆర్సిఎస్ఎస్ 955, రిమైనింగ్ చాలా తక్కువగా ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే కేర్ఫుల్లీ అబ్జర్వ్. ఇన్ ఇంటెలిజెన్స్ బ్యూరో 34 వేకెన్సీస్. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేలో 61 వేకెన్సీస్. సో చాలామందికి ఏంటంటే ఇది రైల్వే బోర్డులోకి వస్తుందా, దీంట్లోకి వస్తుందా అని డిఫరెన్స్ అనేది తెలియదు. విల్ సీ, అది కూడా మనం చూద్దాం. సో ఈ పోస్ట్ ఏంటి,
సో రైల్వే బోర్డులో పడే పోస్టులకి దానికి దీనికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఓకే, దెన్ ఆఫ్టర్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, హియర్ ఆల్సో ఏఎస్ఓ పోస్ట్ ఈస్ దే, అరౌండ్ 90 వేకెన్సీస్ ఆర్ దేర్. ఈసారి ఎంఈలో కూడా కొంచెం గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా పడ్డాయి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఎందుకు అని అంటున్నాను అనేది కూడా చూద్దాం. గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, మంచి నెంబర్ ఆఫ్ వేకెన్సీసే పడ్డాయి. అండ్ దెన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఏఎఫ్హెచ్క్యూ, ఆర్మ్డ్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆర్మ్డ్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇక్కడ కూడా 81 వేకెన్సీస్ పడ్డాయి. సో దీని మీద కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అంటే, సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనగానే సో ఏదో బార్డర్లో పోస్టింగ్స్, జమ్మూ, ఇలా డిఫరెంట్ ఐడియాస్ అంటూ ఉంటాయి. సో ఏంటి అనేది కూడా దీని గురించి కూడా ఇన్క్లియర్గా మనం చూద్దాం. ఓకే, సో ఈ మినిస్ట్రీ ఆఫ్ ఏఎఫ్హెచ్క్యూలో పోస్టింగ్ అంటే ఎక్కడ ఉంటుంది, పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది, సో అంటే మిలిటరీ దీంట్లో ఉంటుందా లేకపోతే వేరేగా ఉంటుందా అనేది చాలామందికి ఏంటంటే ఇది ఆ డౌట్ అనేది ఉంటుంది. డిఫెన్స్ అనగానే డిఫెన్స్ పోస్ట్ ఏమో అనే చిన్న డౌట్ ఉంటుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది అది కూడా మనం డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు నో. మీకు తెలిస్తేనే మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఆర్డర్ చేయగలరు. అప్పుడే మీకు బెస్ట్ పోస్టింగ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, రైట్. అండ్ దెన్ if you observe next some more assistant posts are there, assistant posts. So in that assistant section officer, assistant, different, same, nearly same, రెండు ఒకటే, కొంచెం నేమ్ అనేది మినిస్ట్రీ చేంజ్ అయ్యే దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చే నేమ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇన్ సమ్ ప్లేసెస్ దే ఆర్ గివింగ్ యాజ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, రైట్. ఎలక్షన్ కమిషన్, ఎన్ఐసి అండ్ ఎలక్ట్రానిక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ మినిస్ట్రీ, ఎలక్షన్ అండ్ ఎన్ఐసి. దీంట్లో 31 వేకెన్సీస్, వెరీ లెస్ వేకెన్సీస్. అండ్ 3 మినిస్ట్రీస్ని టుగెదర్ ఇట్ ఈస్ 31 వేకెన్సీస్. దీన్ని కూడా మళ్ళీ సెపరేట్ ఎలా ఈచ్ మినిస్ట్రీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా ఇచ్చున్నాడు. సో బట్ వెరీ లెస్ వేకెన్సీస్ ఆర్ దర్ హియర్. అండ్ దెన్ క్యాట్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ అండ్ సివిసి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో ఆఫ్టర్ సిఎస్ఎస్ మనం మాట్లాడుకున్నాం. సిఎస్ఎస్లా సివిసి ఈజ్ ఆల్సో గుడ్, బట్ హియర్ ఆల్సో వెరీ లెస్ వేకెన్సీస్ ఆర్ దే, ఓన్లీ 16 వేకెన్సీస్ ఆర్ దే. సో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది కూడా మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఓకే, రైట్. దెన్ మనం మెయిన్ పార్ట్లోకి వెళ్దాం. అదర్ మినిస్ట్రీస్లో ఈసారి 0 వేకెన్సీస్. అదర్ మినిస్ట్రీస్ మీన్స్ అదర్ దాన్ వాట్ వీ డిస్కస్డ్ అబోవ్, మీన్స్ రైల్వేస్, ఎక్స్టర్నల్ అఫైర్స్, డిఫెన్స్, ఎలక్షన్ కమిషన్, ఎన్ఐసి అండ్ క్యాట్, సివిసి, ఇంకా పైన సిఎస్ఎస్, ఇవన్నీ డిస్కస్ చేసాం. ఈ మినిస్ట్రీస్ కాకుండా రిమైనింగ్ మినిస్ట్రీస్, చాలా మినిస్ట్రీస్ ఉంటాయి కదా. సో అదర్ మినిస్ట్రీస్లో ఈసారి పోస్ట్స్ అనేవి నిల్ పోస్ట్స్ అనేవి లేవు. ఓకే, రైట్. దెన్ నెక్స్ట్ ఇంకొక అసిస్టెంట్ పోస్ట్ ఉంది, దట్ ఈజ్ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, సెంట్రల్ పాస్పోర్ట్స్ ఆఫీసర్స్, సెంట్రల్ పాస్పోర్ట్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లోకి వస్తుంది. పాస్పోర్ట్స్ ఆఫీసర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఉన్నాయి. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, నార్కోటిక్స్, ఇవన్నీ అంటే సో ఇక్కడ కూడా అరౌండ్ 7 మినిస్ట్రీస్లో పోస్టింగ్ ఉన్నాయి. బట్ వెరీ లిటిల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ దట్, దట్ ఈజ్ అరౌండ్ 35 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో మనకు యూజ్ ఏమున్నాయి అనేది కూడా మనం చూద్దాం. సో యూజ్ అంటే సో వాట్ ఈస్ ద పర్పస్ మీన్స్, ఫస్ట్ మనం ఆలోచించేది ఏంటంటే సో బెటర్ శాలరీ అండ్ దెన్ ఆఫ్టర్ బెటర్ పోస్టింగ్. ఒక మంచి పోస్టింగ్ అనేది కావాలి, బెటర్ శాలరీ కావాలి. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఓకే, అండ్ థర్డ్ పాయింట్ ఈజ్ దట్ మీన్స్ గ్రోత్ మీన్స్ ప్రమోషన్ ఛానల్ అనేది కూడా చూసుకోవాలి. ఏ జాబ్స్లో ప్రమోషన్ ఛానల్ అనేది బెటర్గా ఉంటుంది అనేది కూడా చూసుకోవాలి. ఈ 3 ఫ్యాక్టర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఈజ్ పోస్టింగ్ మంచి పోస్టింగ్ అంటే జనరలీ ఫర్ ఐఎమ్ గివింగ్ ఫర్ సౌత్ ఇండియా, మెయిన్లీ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కే మెయిన్గా చెప్తుంది ఏంటంటే మనకి పోస్టింగ్ అనేది బెటర్ పోస్టింగ్ రావాలి. సో మ్యాక్సిమం మనం చూస్ చేసుకునేది ఏంటి, either తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్, ఈ 2 స్టేట్స్లో రావాలని కోరుకుంటే. ఇఫ్ నాట్ ఇది కూడా కాకపోతే యూ హ్యావ్ టు గో ఫర్ కర్ణాటక ఆర్ తమిళనాడు ఆర్ కేరళ. అంటే సౌత్ ఇండియానే మన పోస్టింగ్ రావడానికి ప్రిఫరెన్స్ అనేది మ్యాక్సిమం ఇస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ అటు సైడ్ వెళ్ళేదానికంటే సౌత్ ఇండియా పోస్టింగ్ రావడానికి ప్రిఫరెన్స్ ఫస్ట్ మన స్టేట్స్. అది కాకపోతే దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ చెన్నై ఆర్ బెంగళూరు, ఆర్ చెన్నై మీన్స్ తమిళనాడు, కేరళ ఆర్ కర్ణాటక. సో దీనికే ప్రిఫరెన్స్ ఇస్తాం, రైట్. నౌ సో చూద్దాం ఆల్ ద థింగ్స్ వి సీ. దెన్ నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్లో అసిస్టెంట్ ఆర్ సూపరింటెండెంట్ ఎనీథింగ్. సో దీంట్లో కూడా 31 వేకెన్సీసే ఉన్నాయి, లిటిల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. అండ్ దెన్ సో ఇక్కడ వరకు మీరు అబ్జర్వ్ చేస్తే అప్ టు 13, 1 2 వదిలేయండి, పోస్ట్ కోడ్ 1 అండ్ పోస్ట్ కోడ్ 2.
సో బోత్ ఆర్ డిఫరెంట్. దోస్ ఆర్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్స్. దాని గురించి ఏంటో మాట్లాడదాం. ఫ్రమ్ 3 to 13 మనం డిస్కస్ చేసే పోస్టులన్నీ అసిస్టెంట్ పోస్ట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ పోస్ట్. అంటే ఇవన్నీ నియర్లీ సిమిలర్ జాబ్స్, అంటే సిమిలర్ వర్క్ ఉన్న జాబ్స్ మాత్రమే. సో 3 నుంచి 13 వరకు అంటే అరౌండ్ 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి మనకి. సో ఇవన్నీ ఏంటంటే సిమిలర్ వర్క్ అనేది ఉంటుంది, రైట్. సో దెన్ 14 నుంచి ఫ్రమ్ 13 నాట్ అప్ టు 12 ఇట్ ఈస్ 13 నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే 13. So what is 13? That is Central Board of Direct Taxes. That is Income Tax Department. CBDT means Income Tax Department. ఈసారి Income Tax Department నుంచి only 129 vacancies are there. So last year తో కంపేర్ చేస్తే this time income tax vacancies are less, తక్కువ ఉన్నాయి. Only 129 vacancies మాత్రమే ఉన్నాయి. సో ఇన్స్పెక్టర్ ఇన్కమ్ ట్యాక్స్ చాలా మంది ఈగర్కి వెయిట్ చేస్తుంటారు ఈ పోస్ట్ కోసం, ఇన్కమ్ ట్యాక్స్ పోస్ట్ కోసం. బట్ దిస్ టైమ్ ఇట్ ఈస్ ఓన్లీ 129. అండ్ దెన్ సిబిఐసి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. నెక్స్ట్ హియర్ ఎనీ టైమ్ మీరు ఎప్పుడైనా చూడండి 2010 నుంచి 2018 అప్ టు నౌ, నాట్ 2018, ఫర్దర్ నోటిఫికేషన్లో కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ గ్రూప్ బిలో మీరు మ్యాక్సిమం వేకెన్సీస్ దేంట్లో అబ్జర్వ్ చేస్తారంటే దట్ ఈజ్ ఇన్ సిబిఐసి ద మీన్స్ సెంట్రల్ ఎక్సైజెస్లోనే వేకెన్సీ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారు. దిస్ టైమ్ ఆల్సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ సెంట్రల్ ఎక్సైజ్ ఈజ్ 1729. చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. 1720 ప్రతిసారి అలానే ఉంటాయి వేకెన్సీస్. లాస్ట్ టైం కూడా అబౌవ్ 1000 వేకెన్సీస్ ఉన్నాయి. ఈసారి కూడా అరౌండ్ 1700+ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎప్పుడు చూసినా సిబిఐసిలోనే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి. ఓకే, సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ జాబ్ అనేది సిబిఐసి, సెంట్రల్ ఎక్సైజ్, ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ ఎక్సైజ్, రైట్. దెన్ నేమ్ సేమ్ సిబిఐసిలో సిబిఐసి డిపార్ట్మెంట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. సో దీంట్లో 3 వెరైటీస్ ఉన్నాయి. అంటే సో 3 సిబిఐసి వేకెన్సీస్ ఉన్నాయి. 3 సిబిఐసి డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ సెంట్రల్ ఎక్సైజ్, ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ ఎక్సైజ్. సెకండ్ వన్ ఈజ్ ఇన్స్పెక్టర్ ఇన్ ప్రివెంటివ్ ఆఫీసర్, సో దట్ వీ కాల్ ఇట్ యాజ్ ప్రివెంటివ్ ఆఫీసర్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎగ్జామినర్. సిబిఐసిలో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సిబిడిటీలో ఒకటే ఒక వేకెన్సీ ఉంది, అంటే మోడల్ ఆఫ్ వేకెన్సీ ఉంది, దట్ ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్ మాత్రమే ఉంది. బట్ కమింగ్ టు సిబిఐసి, ఇక్కడ చదివితే మీరు 14, 15, 16 డిపార్ట్మెంట్ ఒక్కటే కనబడుతుంది. సేమ్ డిపార్ట్మెంటే కనబడుతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో దీంట్లో చూసి ఏంటి 3 ఒకటేలా ఉన్నాయి, ఏంటి డిఫరెన్స్, ఈ మూడిట్లో మధ్యన ఉన్న డిఫరెన్స్ ఏంటనేది చాలామంది కన్ఫ్యూజ్ అయిపోవచ్చు. సో నో కన్ఫ్యూజన్స్ ఆర్ దే. సో పర్ఫెక్ట్గా మనం తెలుసుకుంటే ఏది ఎప్పుడు ఈ మూడిట్లో బెస్ట్ వన్ ఏది అనేది కూడా మనకు ఐడియా వస్తుంది. సెంట్రల్ ఎక్సైజ్, వాట్ ఆర్ దట్? సెంట్రల్ ఎక్సైజ్, సెకండ్ వన్ ఈజ్ ప్రివెంటివ్ ఆఫీసర్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎగ్జామినర్. 3 డిఫరెంట్ స్టైల్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ దేర్. ఓకే, 3 డిఫరెంట్ స్టైల్ వేకెన్సీస్ ఉన్నాయి, రైట్. అండ్ దెన్ నెక్స్ట్ ఇఫ్ యూ గో దెన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కూడా ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి వస్తాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి వచ్చేవేంటి? సిబిడిటి, సిబిఐసి యాజ్ వెల్ యాజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇవన్నీ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూలోకి వస్తాయి. ఓకే, సో సిబిడిటి, సిబిఐసి అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ 53 వేకెన్సీస్ ఉన్నాయి. 53 వేకెన్సీస్. సో గుడ్, అంటే ప్రతిసారి ఎప్పుడు 32 ఇన్ బిట్వీన్ 30 to 60 అలానే పడుతూ ఉంటాయి వేకెన్సీస్. సో ఇది కూడా చాలా మంచి జాబే, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్. ఓకే, రైట్. దెన్ 18 సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సిబిఐ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ 11 ఉన్నాయి. ఎస్ఐ పోస్ట్, సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్, సిబిఐ. దీని గురించి మనం స్పెషల్గా మాట్లాడుకోవాలి కూడా. చాలామంది సిబిఐ నేమ్ చూసి వెళ్ళాలి అని అనుకుంటారు, బట్ అది వెళ్ళాలంటే కొన్ని క్రైటీరియాస్ అనేది ఉండాలి. అవి ఉందా లేదనేది చూసుకొని అప్లై చేయాలి. అవన్నీ మొత్తం చూద్దాం. సో సిబిఐ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ 69 వేకెన్సీస్ ఉన్నాయి. 69 వేకెన్సీస్ ఉన్నాయి. దీని గురించి కూడా బాగా తెలుసుకోవాలి మీకు, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అనేది. సో ఇది తెలియకుండా కూడా చాలామంది ఈ పోస్ట్లో వస్తే ఏమవుతుంది అనే దాని గురించి కూడా మీకు కొంచెం ఐడియా ఉండాలి. అది తెలిస్తేనే, అది తెలియకపోతే మంచి స్కోర్ వచ్చినా కూడా కొన్ని మనం అనుకున్న దానికంటే తక్కువ లెవెల్ జాబ్ అని వచ్చే ఛాన్సెస్ అయినా ఉన్నాయి. ఓకే, సో చూద్దాం. సో ఇది కూడా సో ఇంపార్టెంట్ పార్ట్ వీ హ్యావ్ టు డిస్కస్, దట్ ఈజ్
డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఓకే, సిబిఐ గురించి మాట్లాడుకోవాలి, ఈ పోస్ట్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఓకే రైట్. దెన్ సిఏజీలో, సో స్టార్టింగ్ సిఏజీ మనం డిస్కస్ చేసాం, పోస్ట్ కోడ్ 1 అండ్ పోస్ట్ కోడ్ 2 రెండు. సో అక్కడ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ రెండు పోస్టులు డిస్కస్ చేసాం. ఫస్ట్ దానికి అరౌండ్ 300 వేకెన్సీస్ ఉన్నాయి కదా. సో 300 వేకెన్సీస్ ఆర్ దే, అండ్ సెకండ్ దానికి వేకెన్సీస్ అనేవి లేవు. సో అగైన్ మళ్ళీ ఇక్కడ కూడా సిఏజీ వస్తుంది, కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా. డివిజనల్ అకౌంట్ పోస్ట్ ఉన్నాయి, డివిజనల్ అకౌంటెంట్ పోస్ట్ 150 వేకెన్సీస్ ఉన్నాయి. దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో ఇక్కడ ఈ 3 అనేది కొంచెం మనం డిస్కస్ చేయాలి. 3 నాట్ 3 5. సిబిఎన్ నార్కోటిక్స్, అండ్ ఒక్క పోస్ట్ కూడా లేదు నార్కోటిక్స్లో. మీరు అబ్జర్వ్ చేస్తే నో వేకెన్సీస్ ఇన్ నార్కోటిక్స్. బట్ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సో దీంట్లో 31 వేకెన్సీస్ ఉన్నాయి. ఎన్ఐఏలో 31 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే రైట్. సో ఇక్కడ 22 వరకు చూస్తే, దెన్ 23 జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, జేఎస్ఓ అంటాం, జేఎస్ఓ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. దిస్ టైమ్ ఇట్ ఈస్ అరౌండ్ 274 వేకెన్సీస్ ఆర్ దే. 274 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీని గురించి కూడా డిస్కస్ చేయాలి. హూ ఆర్ ఎలిజిబుల్, ఏ లిస్ట్లో ఉంటే ఎలిజిబుల్, ఇవన్నీ జనరల్గా మీకు తెలిసి ఉంటుంది. బట్ జేఎస్ఓలో 274 వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నదని కూడా మనం ఒకసారి చూద్దాం, ఎలా ఇవ్వాలి ఆప్షన్ అనేది కూడా చూద్దాం. రైట్. అండ్ దెన్ ఇక్కడ వరకు ఒకటి. రైట్. సో అప్ టు హియర్ మీన్స్ అప్ టు 23. సో దిస్ ఈస్ గ్రూప్ బి పోస్ట్. గ్రూప్ బి పోస్ట్ మీన్స్ హూస్ గ్రేడ్ పే ఈజ్ 4200 and 4600. 4200 గ్రేడ్ పే, 4600 గ్రేడ్ పే వేకెన్సీస్. అంటే ఇప్పుడు 7th సిపిసిలో 7th పే కమిషన్ ప్రకారం లెవెల్ 6 అండ్ లెవెల్ 7 వేకెన్సీస్. లెవెల్ 6 అండ్ లెవెల్ 7 వేకెన్సీస్. ఓకే. అండ్ దెన్ మనం నెక్స్ట్ డిస్కస్ చేసేది, సో 24 నుంచి మనం డిస్కస్ చేసే వేకెన్సీస్ లెవెల్ 4 అండ్ లెవెల్ 5 వేకెన్సీస్. లెవెల్ 4 అండ్ లెవెల్ 5 అంటే 2800 గ్రేడ్ పే అండ్ 2400 గ్రేడ్ పే వేకెన్సీస్. దాంట్లో ఎలా వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. సో ఆడిటర్స్ సేమ్, సిఏజీ కంట్రోలర్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆడిటర్ పోస్ట్స్ 200 వేకెన్సీస్ ఉన్నాయి, అరౌండ్ 200 వేకెన్సీస్. అండ్ ఫస్ట్ టైం ఈ నోటిఫికేషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే CGDA కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్. So defense accounts this time very huge number of vacancies are there, that is 3082 vacancies are there. 3082 vacancies are there. In 2017 nil vacancies. 2017 లో CGDA లో nil vacancies, ఈసారి 3000 vacancies. అంటే లాస్ట్ టైం 8000, ఈసారి 11000. ఎఫెక్ట్ ఎలా అంటే అన్ని ఇంక్రీజ్ ఎలా అయ్యాయంటే వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ దిస్ పోస్ట్, దట్ ఈస్ 3082 ఫర్ CGDA. అందుకే వేకెన్సీస్ అనేవి కొంచెం ఇంక్రీజ్ అయ్యాయి బాగా. లాస్ట్ టైం ఒక్క వేకెన్సీ కూడా లేదు. రైట్. సో నెక్స్ట్ వన్ NTRO నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో ఓన్లీ 8 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ దేర్. అండ్ 27 ఫర్ అకౌంటెంట్ నథింగ్ ఈస్ దేర్. ఫర్ 28 హియర్ ఆల్సో 3 ఆర్ దేర్. One is CGA, Controller General of Accounts. Second one is Ministry of Communications and Telecommunications. And third one is Post, Ministry of Communication, Department of Post. One is Telecommunication and another one is Post. Third one is CGA. So 3 different types of accountant vacancies ఉన్నాయి. So accountant vacancies after this huge number is here, that is 1072 vacancies are there. 1072 వేకెన్సీస్ ఆర్ ద. లాస్ట్ టైం తోటి కంపేర్ చేస్తే ఇక్కడ కూడా వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి 2017 తోటి కంపేర్ చేస్తే. సో అండ్ దెన్ అప్పర్ డివిజన్ క్లర్క్. సో అప్పర్ డివిజన్ క్లర్క్ ఇక్కడ ఇంత చూసి మీరేమి వరి అవ్వాల్సిన పని ఏం లేదు. సో సింప్లీ అప్పర్ డివిజన్ క్లర్క్ యూడీసీ వేకెన్సీస్ అనేవి 504 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ 28 అప్ టు కోడ్ 28 వరకు గ్రేడ్ పే ఈజ్ 2800 గ్రేడ్ పే పోస్ట్స్. అండ్ ఫ్రమ్ 29 నుంచి మనం డిస్కస్ చేసేదంతా 2400 గ్రేడ్ పే అంటే లెవెల్ 4 వేకెన్సీస్. అంటే ఇంకా ఇదే లాస్ట్ అంటే SSC CGL లో అంటే లీస్ట్ శాలరీ పోస్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ 29. ఇక్కడ 29 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, లీస్ట్ వేకెన్సీ అంటే లీస్ట్ శాలరీ. సో 2400, దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ వన్ ఈస్ UDC. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 504 వేకెన్సీస్. దెన్ ఆఫ్టర్ CBDT ఇన్కమ్ ట్యాక్స్లో ఇన్స్పెక్టర్ పోస్ట్ ఉన్నాయి, అలాగే ట్యాక్స్ అసిస్టెంట్ పోస్ట్ కూడా ఉంటాయి. సో దిస్ టైమ్ ఇట్ ఈస్ 1058 గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈవెన్ ఇన్ ట్యాక్స్ అసిస్టెంట్.
ఇన్ సిబిడిటి, ట్యాక్స్ అసిస్టెంట్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ట్యాక్స్ అసిస్టెంట్ ఈసారి గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ దే, దట్ ఈస్ 1058. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఇయర్ గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ దే. సిమిలర్లీ ట్యాక్స్ అసిస్టెంట్, ఇక్కడ ట్యాక్స్ అసిస్టెంట్ ఉంది, ఇక్కడ ట్యాక్స్ అసిస్టెంటే ఉంది. బట్ ఫస్ట్ వన్ ఈజ్ కమింగ్ టు సిబిడిటి, దట్ మీన్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. సెకండ్ వన్ కమ్స్ అండర్ సిబిఐసి. సిబిఐసి మీన్స్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఓకే, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అరౌండ్ 907 వేకెన్సీస్. సో ఈ రెండు అంటే జనరల్లీ మీరు 2010 నుంచి అగైన్ ఐమ్ టెలింగ్ 2017 వరకు వేకెన్సీస్ అబ్జర్వ్ చేస్తే గ్రూప్ సి వేకెన్సీస్ అంటే 2800 and 2400, ఐఎమ్ టెలింగ్ అగైన్ 2800 and 2400 గ్రేడ్ పే పోస్టుల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కడ కనపడతాయంటే ట్యాక్స్ అసిస్టెంట్ వేకెన్సీస్లోనే కనపడతాయి. దట్ ఈస్ వన్ ఈజ్ సిబిడిటి అండ్ అనదర్ వన్ ఈజ్ సిబిసి. బట్ ఫస్ట్ టైం ఇన్ 2018 maximum number of vacancies we are observing in CGDA. So Controller General of Defense Accounts, around 3082 vacancies are there. So first time ఎప్పుడు ఈ రెండే ఎక్కువ ఉంటాయి కానీ ఫస్ట్ టైం ఈ వేకెన్సీస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. అంటే మనకు ఒక రకంగా ఏంటంటే మంచి ఛాన్స్, వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ దిస్ వన్. అండ్ ఈవెన్ గ్రూప్ బి పోస్ట్లో కూడా మంచి వేకెన్సీస్ అనేవి పడ్డాయి సరే. ఓకే, చూద్దాం దాని గురించి కూడా విల్ సీ, రైట్. సో దెన్ ఆఫ్టర్ సిబిఎన్ నార్కోటిక్స్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఏమీ లేవు. ఇందాక కూడా ఏమనుకున్నా ఇన్స్పెక్టర్ పోస్ట్స్ లేవు, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కూడా లేవు, 2-0 నిల్. ఈసారి నార్కోటిక్స్ నుంచి ఒక్క పోస్ట్ కూడా లేదు, రైట్. అండ్ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బీఆర్ఓలో స్పెషల్గా యూడీసీ, పైన యూడీసీ ఉంది, కింద కూడా యూడీసీ ఉంది. ఇవి 88 వేకెన్సీస్ ఉన్నాయి, అక్కడ 500 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో క్లబ్ చేయలేదు. అదే యూడీసీ పోస్టే, ఇది కూడా యూడీసీనే. పై పోస్టులు కూడా అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులే, కిందున్న బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కూడా అప్పర్ డివిజన్ క్లర్కే. బట్ రెండు సెపరేట్ చేశాడు. రీజన్ ఏంటంటే సో ఫర్ గెటింగ్ దిస్ కంపల్సరీగా మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ దీనికి. ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అట్ ఆల్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. 33 ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ లేదు, ఓన్లీ మేల్ క్యాండిడేట్సే ఎలిజిబుల్. అంతేకాదు ఎందుకు మేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అంటే హియర్ ఫర్ గెటింగ్ దిస్ పోస్ట్ మీరు చాలా అంటే ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి చాలా మీరు పాస్ అవ్వాలి. దెన్ ఓన్లీ యూ విల్ క్వాలిఫై ఫర్ బీఆర్ఓ పోస్ట్. అప్పుడే మీరు బీఆర్ఓ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారు. దీనికోసం మీరు నోటిఫికేషన్ అంటే చూస్తే ఎనెక్సర్ 10 అనేది మీకు ఇచ్చాడు. ఎనెక్సర్ 10 సి అగైన్ ఐఎమ్ టెలింగ్ ఎనెక్సర్ 10. సో దాంట్లో ఇన్ డీటెయిల్ అరౌండ్ 6 to 7 పేజెస్. ఓన్లీ బీఆర్ఓని మీరు క్వాలిఫై అవ్వాలంటే ఏ ఫిజికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలనేది 3 pages or 4 pages ఎనెక్సర్ 10 ఇచ్చాడు. సో యూ హ్యావ్ టు రీడ్ దట్ వన్. ఓకే, సో స్పెషల్ కేస్ ఇది లాస్ట్ ఆప్షన్లోకి మనకు వెళ్తుంది, చూద్దాం, రైట్. సో టోటల్ హౌ మెనీ వేకెన్సీస్ టిల్ నౌ 11,271 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో లాస్ట్ టైం ఇట్ ఈస్ 8,100 సంథింగ్. నౌ దిస్ టైమ్ ఇట్ ఈస్ 11,200. దట్ మీన్స్ 4,000 వేకెన్సీస్ పెరుగున్నాయి మనకి. 4లో 3,000 వేకెన్సీస్ ఈసారి అక్కడే కనపడ్డాయి, రిమైనింగ్ ఇక్కడక్కడ. సో గ్రూప్ బిలో కొంచెం ఈసారి ఎక్సెస్ వేకెన్సీస్ యు ఆర్ అబ్జర్వింగ్ ఇన్ డిఓపిటి. సిఎస్ఎస్లో మనం అబ్జర్వ్ చేసాం. సిఎస్ఎస్లో ఈసారి అరౌండ్ 970+ వేకెన్సీస్ ఆర్ దే. ఎప్పుడు ఇన్ని వేకెన్సీస్ పడలేదు. ఓకే, అందుకు ఏంటంటే అప్రాక్సిమేట్లీ 4,000 అంటే ఇక్కడో 3,000 అక్కడో 500 అండ్ మిస్లీనియస్ 500 వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవడం వల్ల 8,000 to 11,000 అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ద డిఫరెన్స్ యూ హ్యావ్ టు నో ఫర్ 2,000 కంపారిజన్ బిట్వీన్ 2017 వేకెన్సీస్ అండ్ 2018 వేకెన్సీస్. ఓకే, ఇదంతా మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే వేకెన్సీస్ పార్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో అప్లై చేస్తే మనం ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు మనం అప్లై చేసేటప్పుడు ఏ పోస్ట్కి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్, దీంట్లో ఉన్న డిఫరెంట్ ప్రాబిలిటీ ఛాన్సెస్ అనేవి కూడా మనం థింక్ చేయొచ్చు. ఓకే, సో దాని గురించి నేను డిస్కస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాలి, ఇది మీకు అందరి దగ్గర ఉంటుంది. బట్ ఐఎమ్ అనలైజింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ టెలింగ్ వాట్ ఆర్ ద పోస్ట్ అవైలబుల్ హియర్. పోస్ట్ గురించి ఏంటనేది మనం చూద్దాం. సో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు మనం చూద్దాం. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ 2018 టెంటేటివ్ వేకెన్సీస్. నౌ వీ హ్యావ్ టు గో ఫర్ ద పోస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ బిఫోర్ గోయింగ్ టు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ మీరు మీకు రిజల్ట్స్ వచ్చుంటాయి ఆల్రెడీ. యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ సమ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో రెండింటికి ఎలిజిబిలిటీకి రమ్మని ఉంటారు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి. సో దీంట్లో కొన్ని ఎలిజిబిలిటీస్ మీకు ఇచ్చారు. అంటే ఎలిజిబిలిటీస్ అంటే లిస్ట్ ఇచ్చారు, వెదర్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ లిస్ట్ 1 ఆర్ లిస్ట్ 2
or list 3 or list 4, 3 and 4, or you are selected for both list 3 and list 4, or you are selected for first list 1, list 3 and list 4, or maybe you selected for list 1, list 2, list 3, list 4, like that. మీకు రిజల్ట్ వచ్చేటప్పుడే మీరు ఏ లిస్ట్లో సెలెక్ట్ అయ్యారనేది మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ లిస్ట్ మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఓకే, సో ఫస్ట్ ఆ లిస్ట్ ప్రకారం ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా కేర్ఫుల్గా వినండి. రైట్, సో ఫస్ట్ వన్, సి, సో క్యాండిడేట్స్ హూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ లిస్ట్ 3 అండ్ లిస్ట్ 4, లిస్ట్ 3 అండ్ లిస్ట్ 4 సెలెక్ట్ అయిన వాళ్ళు, లిస్ట్ 3 అండ్ లిస్ట్ 4 సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే, అంటే దోస్ హూ ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ AAO అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ యాజ్ వెల్ యాజ్ ఫర్ JSO జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. సో స్టాటిస్టికల్ ఆఫీసర్ యాజ్ వెల్ యాజ్ ఆడిట్ ఆఫీసర్, ఈ రెండిటికి సెలెక్ట్ కాకుండా మిగతా 2 వాటికి సెలెక్ట్ అయిన వాళ్ళు మ్యాక్సిమం నెంబర్ పీపుల్ ఈ లిస్ట్లోనే ఉంటారు, లిస్ట్ 3 అండ్ లిస్ట్ 4లోనే ఉంటారు. వై? బికాస్ చాలామంది AAO ఎగ్జామ్, అదే దట్ మీన్స్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్ట్ కానీ JSO పోస్ట్ కానీ టైర్ 1లో సెలెక్ట్ కాకపోవడం, లేదా టైర్ 2కి వచ్చేటప్పుడు ఆ ఎగ్జామ్ స్పెషల్ ఎగ్జామ్స్ రాయాలి ఫర్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అండ్ JSO, మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ. సో అవి రాయకపోయినా సరే, ఆర్ సెలెక్ట్ లేదా కట్ ఆఫ్కి రీచ్ కాకపోవచ్చు, రాసినా కూడా కట్ ఆఫ్కి రీచ్ కాకపోవచ్చు. సో ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ రాకపోతే దెన్ దే విల్ కమ్ అండర్ లిస్ట్ 3 అండ్ లిస్ట్ 4. మ్యాక్సిమం నెంబర్ లిస్ట్ 3, లిస్ట్ 4లోనే ఉంటారు మ్యాక్సిమం. వై? బికాస్ టైర్ 1లో AA దట్ మీన్స్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అండ్ JSO కట్ ఆఫ్స్ అనేవి కొంచెం హయ్యర్గా ఉన్నాయి కాబట్టి. ఓకే, రైట్. సో కమింగ్ టు లిస్ట్ 3 అండ్ లిస్ట్ 4 who are selected for Group B and Group C. Group B and Group C. Group B post and Group C, and means from 4,000 grade pay, 4,600, 4,200, 2,800 and 2,400. సో ఈ పోస్టులన్నిటికీ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎక్సెప్ట్ JSO జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అది తప్ప రిమైనింగ్ అన్ని ఈ గ్రేడ్ పేస్ అంటే 48, 42, 28 and 24, అంటే దిస్ ఈజ్ లెవెల్స్ 7, దిస్ ఈజ్ లెవెల్ 6, 5 and 4. ఓకే, 4, 5, 6, 7 లెవెల్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళు లిస్ట్ 3 అండ్ లిస్ట్ 4లోకి వస్తారు వాళ్ళు. సో వాళ్ళు ఏ రకంగా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఓకే, రైట్. సో ఫస్ట్ కమింగ్ టు పోస్ట్ కోడ్ 16, మీ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఇలానే ఇవ్వండి. సో దిస్ ఈజ్ మై సజెషన్. ఇలా ఇస్తే మీకు బెస్ట్ ఛాన్సెస్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీనిలో కూడా కొన్ని చిన్న చేంజెస్ అనేవి నేను చెప్తాను. సో ఎందుకు అంటే చేంజెస్ చెప్తానంటే, సో డిపెండ్ అపాన్ అవర్ మెంటాలిటీ, అంటే అప్లై చేసే వాళ్ళ మెంటాలిటీ బేస్ చేసుకొని కూడా మన ఆప్షన్స్ ఇచ్చే ఛాన్సెస్ కొంచెం చేంజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. బట్ వాట్ ఐఎమ్ గివింగ్, ఐ ఫీల్స్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ టిల్ నౌ. సో ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ఇది బెస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది నన్ను కన్సల్ట్ చేసినప్పుడు కూడా నేను చెప్పిన ప్రొసీజర్ ఇదే, తర్వాత దే విల్ ఫీల్ ఇట్ ఈస్ గుడ్. ఓకే, సో బెస్ట్ అనేది ఇదే. సో దీంట్లో కూడా చిన్న చేంజెస్ ఉన్నాయి. ఐ విల్ టెల్ దట్ వన్. మ్యాక్సిమం ట్రై టు గివ్ ఆప్షన్ 1 యాజ్ ఎగ్జామినర్ పోస్ట్కి ఇవ్వండి. సో దిస్ కమ్స్ అండర్ CBIC. నేను ఇందాకే చెప్పుకున్నాను, CBICలో 3 వస్తాయి. ఇన్ దట్ ఫస్ట్ వన్ ఈజ్ ఎగ్జామినర్. సో ఎగ్జామినర్ గురించి చాలామందికి తెలియదు. ఎగ్జామినర్ మీన్స్ ఇట్ కమ్స్ అండర్ కస్టమ్స్ డిపార్ట్మెంట్. కస్టమ్స్, నాట్ ఎక్సైజ్, ఇట్ కమ్స్ అండర్ కస్టమ్స్ డిపార్ట్మెంట్. ఇండైరెక్ట్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లోకి రారు, కస్టమ్స్లోకి వస్తారు. ఓకే, సో ఎగ్జామినర్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో ఎగ్జామినర్లో మనకి జనరల్గా గుడ్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఎందుకు ఇవ్వచ్చు అని అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే విశాఖపట్నంలో పోస్టింగ్ అనేది ఉంది. ఓన్లీ 6 ప్లేసెస్లో మాత్రమే పోస్టింగ్. విశాఖపట్నం, చెన్నై, ముంబై, గోవా, కొచ్చిన్ అండ్ కోల్కతా 6 ప్లేసెస్లో మాత్రమే పోస్టింగ్ అనేది జరుగుతుంది. సో విశాఖపట్నంలో కూడా పోస్టింగ్స్ అనేవి ఉన్నాయి, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సెకండ్ థింగ్, ఇఫ్ నాట్ చెన్నై కూడా వెళ్ళొచ్చు. సెకండ్ థింగ్ ఈజ్ ప్రమోషన్ ఛానల్ అనేది కంపేర్ టు రిమైనింగ్ మనం అన్ని జాబ్స్ తోటి కంపేర్ చేస్తే, సో హియర్ ప్రమోషన్ ఈజ్ సమ్వాట్ బెటర్. ప్రమోషన్ ఛాన్సెస్ అనేవి కొంచెం బెటర్గా ఉంటాయి ఫర్ ఎగ్జామినర్కి ఆ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ హోమ్ పోస్టింగ్ లేదా నియర్ బై పోస్టింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. బెటర్ గ్రోత్ అనేది కూడా ఉంది. అండ్ ప్రమోషన్స్ అనేవి కూడా వచ్చే ఛాన్సెస్ కూడా మంచిగా ఉన్నాయి. అండ్ దిస్ ఈస్
వన్ ఆఫ్ ద బెస్ట్ పోస్ట్. మీరు అబ్జర్వ్ చేస్తే కట్ ఆఫ్ కూడా ఎగ్జామినర్కి హైగానే ఉంటుంది. చాలామందికి తెలియక ఎగ్జామినర్ అనేది ఆప్ట్ చేయరు. సో సెకండ్ యూ హ్యావ్ టు గో ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. సో చాలామందికి దీని గురించి తెలుసు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే విల్ గో ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా వెళ్తూ ఉంటారు. సో హియర్ యూ మే చేంజ్. సో ఇన్కమ్ ట్యాక్స్ 1 ఎగ్జామినర్ 2 అని పెట్టుకోవచ్చు, ఎగ్జామినర్ 1 ఇన్కమ్ ట్యాక్స్ 2 అని పెట్టుకోవచ్చు. సో ఇన్కమ్ ట్యాక్సే కావాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ అది పెట్టి ఎగ్జామినర్. బట్ ఇన్ మై వ్యూ ఇన్కమ్ ట్యాక్స్ కంటే ఈసారి ఎగ్జామినరే బెటర్ కూడా. ఎందుకంటే ఈసారి ఇన్కమ్ ట్యాక్స్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయి, 129. సో ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామినర్ కంటే బెటర్ అని నా ఉద్దేశంలో అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కొంచెం ఎక్కువగా ఉంటే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. స్టిల్ డేట్ స్టేట్ వైజ్ వేకెన్సీస్ అనేవి మనకు తెలియదు. స్టేట్ వైజ్ ఏ స్టేట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో తెలియదు. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్కమ్ ట్యాక్స్లో తక్కువ ఉన్నాయండి. ఈసారి స్టేట్ వేకెన్సీస్ చాలా తక్కువ ఉండొచ్చు. 2017లో కూడా ఇన్కమ్ ట్యాక్స్లో ఓన్లీ 2 or 3 వేకెన్సీసే ఉన్నాయి, చాలా తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, సో బట్ పోస్ట్ వైజ్ కంపేర్ చేస్తే చాలామంది పోస్ట్ వైజ్ కంపేర్ చేస్తే ఇన్కమ్ ట్యాక్సే బెస్ట్ డిపార్ట్మెంట్ అనుకుంటారు. బట్ ఇన్కమ్ ట్యాక్స్ కంటే ఎగ్జామినరే బెస్ట్ డిపార్ట్మెంట్. అగైన్ ఐమ్ టెలింగ్, ఎగ్జామినరే బెస్ట్ డిపార్ట్మెంట్ కంపేర్ టు ఇన్కమ్ ట్యాక్స్ కంట. కానీ పోస్టింగ్ వైజ్ చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ అనేది సమ్వాట్ బెటర్. పోస్టింగ్ వైజ్ అంటే మనకి తెలంగాణ ఇటు సైడ్ ఆంధ్రాలో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉండడానికి ఇన్కమ్ ట్యాక్స్ అనేది బెటర్. బట్ దిస్ టైం ఇన్కమ్ ట్యాక్స్ వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయి, 129 వేకెన్సీసే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇన్ మై వ్యూ ఫస్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ ఎగ్జామినర్, సెకండ్ వీ హ్యావ్ టు గో ఫర్ ఇన్కమ్ ట్యాక్స్. మీకు ఇవి ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఫస్ట్ యూ గో ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ సెకండ్ యూ గో ఫర్ ఎగ్జామినర్. ఇది మీ ఆలోచించండి, మీకు ఎలా అనిపిస్తే దాన్ని బట్టి చేంజ్ చేయండి. 1 and 2 ఓన్లీ 1 and 2 రిమైనింగ్ నేను చెప్పినట్టు చూడండి. బట్ 1 and 2కి మాత్రం ఆప్షన్ మీరు ఇంకా ఇఫ్ యూ వాంట్ ఇన్కమ్ ట్యాక్స్ యాజ్ 1 గో ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ 1, ఇఫ్ యూ వాంట్ ఎగ్జామినర్ 1 ఎగ్జామినర్. బట్ ఐఎమ్ టెలింగ్ ఎగ్జామినర్ ఈజ్ బెటర్ పోస్ట్ దాన్ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ తోటి కంపేర్ చేస్తే ఎగ్జామినర్ అనేది బెటర్ పోస్ట్ ఇన్ ఆల్వేస్, అన్ని రకాలుగా కూడా. ఓకే రైట్, అంటే ప్రమోషన్ వైజ్గా చూసుకున్నా కూడా ఇన్కమ్ ట్యాక్స్ కంటే ఎగ్జామినర్ అనేది ప్రమోషన్ వైజ్ కూడా తొందరగా వచ్చే ఛాన్స్ ఉంది. గ్రోత్ అనేది ఈజీగా ఉంది, మంచిగా ఉంది. ఓకే రైట్, అండ్ దెన్ థర్డ్ వన్ యూ హ్యావ్ టు గో ఫర్ ప్రివెంటివ్ ఆఫీసర్. ఇది కూడా మనకి సిబిఐసిలోకే వస్తుంది, ఇది కూడా కస్టమ్స్ డిపార్ట్మెంట్లోకే వస్తుంది. సో ఎగ్జామినర్ కస్టమ్స్లోకి వస్తుంది, ప్రివెంటివ్ ఆఫీసర్ కూడా కస్టమ్స్ డిపార్ట్మెంట్లోకే వస్తుంది. ఓకే, సో ఇది మీన్స్ సీపోర్ట్స్ దగ్గర వర్క్ చేయాల్సి వస్తుంది ఎగ్జామినర్ అనేది. ఇది ఎయిర్పోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ సీపోర్ట్స్, ఎయిర్పోర్ట్స్లో ఉంటుంది, సీపోర్ట్స్లో కూడా ఉంటుంది ప్రివెంటివ్ ఆఫీసర్ పోస్ట్ అనేది. ఆఫ్టర్ ఎగ్జామినర్ ప్రివెంటివ్ ఆఫీసర్ పోస్ట్ అనేది బెటర్. అంటే ప్రమోషన్ వైజ్ చూస్తే దీనికంటే కొంచెం లేట్ ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి ప్రివెంటివ్ ఆఫీసర్. బట్ నా రీసెంట్ టైమ్స్ ఏమవుతుందంటే బోత్ నియర్లీ సేమ్ ఒకేలా అవుతూ ఉంది. సో ఆఫ్టర్ ఎగ్జామినర్ గో ఫర్ ప్రివెంటివ్ ఆఫీసర్. ప్రివెంటివ్ ఆఫీసర్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ పోస్ట్. చాలా మందికి తెలియదు, ప్రివెంటివ్ ఆఫీసర్ ఆల్సో వెరీ గుడ్ పోస్ట్, చాలా మంచి పోస్ట్. ఈ రెండింటి గురించి చాలా మంది తెలియదు. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ దే విల్ గివ్, దెన్ దే విల్ గో ఫర్ సెంట్రల్ ఎక్సైజ్కి వెళ్తూ ఉంటారు. బట్ డోంట్ గో లైక్ దట్. సో ఆఫ్టర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆల్వేస్ గో ఫర్ ప్రివెంటివ్ ఆఫీసర్. ఓకే, దెన్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, ఇది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి వస్తుంది. వన్ ఆఫ్ ద గుడ్ పోస్ట్ ఇది కూడా, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్. ఓకే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లోకి వస్తుంది. సో ఈసారి వేకెన్సీస్ కొంచెం తక్కువగానే ఉన్నాయి, అరౌండ్ 50 వేకెన్సీస్ ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ గుడ్ పోస్ట్. నాట్ ఓన్లీ దట్, హైదరాబాద్లో కూడా దీని వేకెన్సీస్ ఉన్నాయి, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వెరీ గుడ్ పోస్ట్. ఓకే, మంచి పోస్ట్ ఇది. దీనికి కొంచెం కట్ ఆఫ్ ఎక్కువగానే ఉంటుంది దీనికి కూడా. దెన్ ఆఫ్టర్ యూ హ్యావ్ టు గో ఫర్ సెంట్రల్ ఎక్సైజ్. దిస్ ఈజ్ ఆల్సో కమ్ అండర్ సిబిఐసి. ఇది కూడా సిబిఐసిలోకే వస్తుంది, సెంట్రల్ ఎక్సైజ్. ఓకే, సో సిబిఐసిలో 3 కనపడతాయి మనకి, ఎగ్జామినర్, ప్రివెంటివ్ ఆఫీసర్, సెంట్రల్ ఎక్సైజ్, ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ ఎక్సైజ్. ఓకే, సెంట్రల్ ఎక్సైజ్ మీన్స్ జిఎస్టీ. దీస్ పీపుల్ విల్ కమ్ అండర్ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్లోకి వస్తారు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో. వీళ్ళు దేంట్లోకి వస్తారు, ఎగ్జామినర్ అండ్ ప్రివెంటివ్ ఆఫీసర్ కస్టమ్స్ డిపార్ట్మెంట్లోకి వస్తారు. ఓకే రైట్, సో దెన్ బెటర్ వన్ ఈజ్ సెంట్రల్ ఎక్సైజ్. ఓకే, సో చాలామందికి చిన్న డౌట్ ఉంటుంది, సెంట్రల్ ఎక్సైజ్. సో 2017 కాదు, ముందు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, వేకెన్సీస్ అబ్జర్వ్ చేస్తే. సో గ్రూప్ బి అంటే 4600, 4200 ఈ 2 గ్రేడ్ పేస్లో లీస్ట్ కట్ ఆఫ్, అన్నిటికంటే లీస్ట్ కట్ ఆఫ్ దేనికి ఉంటుంది అంటే ఫర్ సెంట్రల్ ఎక్సైజ్కే ఉంటుంది. అరే సో లీస్ట్ కట్ ఆఫ్ ఉంది అని అంటే సెంట్రల్ ఎక్సైజ్ అంత మంచి వేకెన్సీస్ కాదేమో, అంత మంచి జాబ్ కాదేమో అని చాలామంది ఫీల్ అవుతుంటారు. కొంతమంది అంటే వేకెన్సీస్ అబ్జర్వ్ చేసి, కట్ ఆఫ్స్ని అబ్జర్వ్ చేసి, సో సెంట్రల్ ఎక్సైజ్ అంత మంచిది కాదేమో అనుకుంటారు.
సో అండ్ సెంట్రల్ ఎక్సైజ్ మీన్స్ ఇట్ ఈస్ కమ్ అండర్ సెంట్రల్, నాట్ స్టేట్ ఎక్సైజ్. ఇంకొక కొంతమందికి డౌట్, ఇట్స్ నాట్ ఎ స్టేట్ ఎక్సైజ్, సెంట్రల్ ఎక్సైజ్. సెంట్రల్ ఎక్సైజ్ డీల్స్ విత్ జిఎస్టీ. ఓకే, సో ఎందుకు లీస్ట్ వేకెన్సీస్ ఉంటుందంటే డ్యూ టు వేకెన్సీస్. మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ యూ విల్ అబ్జర్వ్ ఇన్ సెంట్రల్ ఎక్సైజ్. సెంట్రల్ ఎక్సైజ్లోనే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీరు అబ్జర్వ్ చేస్తారు. నియర్లీ 30% ఆఫ్ వేకెన్సీస్ ఇన్ లెవెల్ 7 అండ్ లెవెల్ 6. లెవెల్ 7 అండ్ లెవెల్ 6లో ఎవ్రీ ఇయర్ 30% వేకెన్సీస్ ఫిల్డ్ విత్ సెంట్రల్ ఎక్సైజ్. సెంట్రల్ ఎక్సైజ్ తోటి ఫిల్ అవుతాయి. అందుకు సో దీనికి కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంటుంది, అంతే తప్ప కానీ జాబ్ అనేది తక్కువ అని కాదు. అండ్ దీనిలో ఉన్న గుడ్ థింగ్ ఏంటంటే, ఇఫ్ యూ సెలెక్టెడ్ ఫర్ సెంట్రల్ ఎక్సైజ్, మ్యాక్సిమం ఛాన్సెస్ దట్ యూ విల్ గెట్ పోస్టింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పోస్టింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా బ్రైట్ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అని అంటే డ్యూ టు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. అంతే రీజన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువగా ఉండడం వల్ల మన స్టేట్స్లో పోస్టింగ్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ ఎ 4600 గ్రేడ్ పే. 4600 గ్రేడ్ పే పోస్టే అంటే లెవెల్ 7A. సో గుడ్ వన్. బట్ కంపేర్డ్ టు టాప్ 4 తోటి కంపేర్ చేస్తే వీ హ్యావ్ టు గో ఫర్ 5th ప్లేస్. దీనికంట మీద 4 మాత్రం ఆల్వేస్ ద బెస్ట్ వేకెన్సీసే, బెస్ట్ జాబ్సే. దెన్ ఆఫ్టర్ ఆల్వేస్ యూ హ్యావ్ టు గో ఫర్ సెంట్రల్ ఎక్సైజ్కే వెళ్ళండి. ఓకే, రైట్. దెన్ నెక్స్ట్ వన్. నెక్స్ట్ వీ హ్యావ్ టు గో ఫర్ divisional accountant. This is also come under CAG, Auditor General, Controller and Audit General. So next option you have to give for divisional accountant. కావండి. యాక్చువల్గా అబ్జర్వ్ చేస్తే నేను రాసిన దాంట్లో ఫస్ట్ ఇక్కడ 4600 గ్రేడ్ పే ఉంది, పైనేమో 4200 వేకెన్సీ 4200 గ్రేడ్ పే ఉంది. సో జనరల్గా శాలరీ దీనికి ఎక్కువ. దేనికి? ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అయినా ఇన్ సిఎస్ఎస్, దీనికి శాలరీస్ ఎక్కువ. కానీ నేను ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు 4200 పైకి పెట్టాను, 4600 ఇస్ కమింగ్ డౌన్, కిందకు వచ్చింది. సో ఇదేంటి సార్, ఇది శాలరీ తక్కువ ఉన్నది పైకి, సో శాలరీ 4600 హయ్యర్ గ్రేడ్ పేది అనేది నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వమంటున్నారు. ఏంటంటే ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో మెనీ పీపుల్ విల్ కన్ఫ్యూజ్ హియర్. సో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ అనేది 4600 గ్రేడ్ పే పోస్ట్, 4600 గ్రేడ్ పే పోస్ట్. అందుకే ఏం చేస్తారంటే, సో ఈ డివిజనల్ అకౌంటెంట్ కంటే ముందు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ ఆప్షన్ అనేది ఇస్తారు. ఎందుకంటే జనరల్లీ అందరి వ్యూ ఎలా ఉంటుందంటే హయ్యర్ గ్రేడ్ పే వీఆర్ గెటింగ్ హయ్యర్ శాలరీ వస్తుంది, సో అదే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ డివిజనల్ అకౌంటెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. సో అలా ఇస్తే కొంచెం సూప్లో పడినట్టే. వై? బికాజ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ అనేది కంపేర్ టు డివిజనల్ అకౌంటెంట్ మిగతా వాటితో కంపేర్ చేస్తే నాట్ దట్ మచ్ గుడ్ పోస్ట్ అంటే నాట్ విత్ శాలరీ వైజ్ కాదు, శాలరీ వైజ్ 4-5,000 వేరియేషన్ ఉండొచ్చు. బట్ వర్క్లోడ్ ఈజ్ వెరీ హై ఇన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్. చాలా ఎక్కువగా వర్క్లోడ్ ఉంటుంది, ప్రెజర్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, మెయిన్లీ ఫర్ టెలికమ్యూనికేషన్స్, మినిస్టర్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అండ్ కమ్స్ అండర్ పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్లోడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దట్స్ వై డోంట్ గో ఫర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ ఫర్ ప్రయర్. ఓకే, సో ప్రయర్ ఆప్షన్కి మాత్రం వెళ్ళొద్దు, ఎట్టి పరిస్థితిలో కూడా వెళ్ళొద్దు. ఈవెన్ ఇట్ ఈజ్ ఏ 4600 గ్రేడ్ పే. సో ఇలా ఇచ్చి చాలామంది బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో డోంట్ గో ఫర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ ఫస్ట్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్కి ముందు వెళ్ళొద్దు. సో ఈవెన్ దీనికంటే 4200 ఉన్న డివిజనల్ అకౌంటెంట్కే ముందుకు వెళ్ళండి. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ పోస్ట్. డివిజనల్ అకౌంటెంట్ అనేది చాలా మంచి పోస్ట్. బట్ దీంట్లో ఉన్న చిన్న ప్రాబ్లం, ఓన్లీ వన్ ప్రాబ్లమ్ ఇస్ దే, దట్ ఈస్ నో వేకెన్సీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. డివిజనల్ అకౌంటెంట్కి వేకెన్సీస్ అనేవి మాత్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రం లేవు. ఓకే, రిమైనింగ్ స్టేట్స్ ఇన్ సౌత్ ఇండియాలో తమిళనాడులో ఉన్నాయి. సో ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ గుడ్ పోస్ట్ కంపేర్డ్ టు పోస్ట్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ మన స్టేట్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ హయ్యర్ అంటే హెక్టిక్ పోస్ట్, చాలా హెక్టిక్ పోస్ట్ కంపేర్డ్ టు డివిజనల్. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్, గో ఫర్ డివిజనల్ అకౌంట్. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఈవెన్ మన స్టేట్ రాకపోయినా కూడా దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. అగైన్ ఐమ్ టెలింగ్, డోంట్ గో ఫర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్. ఓకే, మీకు మంచి స్కోర్ వస్తుంది. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ అనేది వచ్చేసింది అంటే కొంచెం జాయిన్ అయిన తర్వాత కొంచెం యూ విల్ ఫీల్ అరే బెటర్గా ఆప్ చేసుకోవాల్సిందే అని కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు. సో
జస్ట్ ఆఫ్టర్ డివిజనల్ అకౌంటెంట్ పెట్టండి. దెన్ ఆఫ్టర్ అసిస్టెంట్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, దిస్ ఈజ్ ఆల్సో 4200. ఇది కూడా 4200 ఈవెన్ దో 4200 ఈవెన్ దో నేను నెక్స్ట్ ఆప్షన్లో ఇచ్చాను. ఎందుకనంటే దిస్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అసిస్టెంట్ పోస్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో కూడా ఈ పోస్ట్, నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇన్ విశాఖపట్నం. హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు కాకపోయినా ఇన్ ఫ్యూచర్ యూ మే కమ్ టు అవర్ స్టేట్స్, మన స్టేట్స్కి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. దట్స్ వే మినిస్టర్ ఆఫ్ మైన్స్ అనేది ఆప్ట్ చేయండి. ఓకే, సిమిలర్లీ అసిస్టెంట్ అని రాస్తున్నది ఇక్కడ. సో కోడ్ నెంబర్ 11, జస్ట్ విల్ సీ వాట్ ఈస్ కోడ్ నెంబర్ 11. Code number 11 here. That means why I am giving is Central Passport Office, Enforcement Directorate, Commerce and Industry. సో ఈ వేకెన్సీ ఇవి ఉన్నాయి చూడండి 2, 3, 4. సో ఇది కూడా మన హైదరాబాద్లో పోస్టింగ్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో లిటిల్ బిట్ ఛాన్సెస్ ఆర్ దే. సో దట్స్ వే యూ హ్యావ్ టు గో ఫర్ 11. నెక్స్ట్ దీనికి వెళ్ళండి. అంటే మన స్టేట్ వచ్చే ఆప్షన్ కూడా ఉన్నాయి, ఎందుకంటే మన స్టేట్స్లో కూడా ఈ ఆఫీసెస్ అనేవి ఉన్నాయి. సో లిటిల్ బిట్ ఛాన్సెస్ ఆర్ దే. అందుకు సో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ కంటే ప్రయర్గా ఈ 3 ఇవ్వడానికి ట్రై చేయండి. వన్ ఈజ్ డివిజనల్ అకౌంటెంట్, నెక్స్ట్ వన్ ఈజ్ మైన్స్ అండ్ దెన్ అసిస్టెంట్. సార్ ఇది మన స్టేట్ కాదు కదా, మేము స్టేటే ఇంపార్టెంట్ మాకు అనుకుంటే దెన్ కొంచెం ఆల్టర్ చేసుకోండి ఇక్కడ. అంటే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అసిస్టెంట్ కోడ్ నెంబర్ 11, దెన్ ఆఫ్టర్ యూ గో ఫర్ 20. బట్ ఇన్ మై వ్యూ ఈ 2 జాబ్స్ కంటే డివిజనల్ అకౌంటెంట్ ఈజ్ ద బెస్ట్ జాబ్. కంపేర్ టు అసిస్టెంట్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, అసిస్టెంట్ ఇన్ పాస్పోర్ట్ ఆఫీసర్ రిమైనింగ్, కంపేర్ టు దట్ డివిజనల్ అకౌంటెంట్ పోస్ట్ ఈజ్ గుడ్ వన్. ఓకే, పోస్ట్ జాబ్ అనేది మంచి జాబ్. బట్ స్టేట్ వైజ్ మీరు ఆలోచిస్తే ఇక్కడ 2 ఉంటాయి ఆబ్లిగేషన్స్. వన్ ఈజ్ స్టేట్ అండ్ అనదర్ వన్ ఈజ్ వర్క్, దట్ మీన్స్ వర్కింగ్ నేచర్. సో వర్కింగ్ నేచర్ బట్ అబ్జర్వ్ చేస్తే డివిజనల్ అకౌంటెంట్ ఈజ్ బెస్ట్, 100% బెస్ట్. పోస్టింగ్ వైజ్ అయితే సో అసిస్టెంట్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అండ్ అసిస్టెంట్, దీంట్లో కూడా యూ ఆర్ గెటింగ్ ఓన్లీ 20%, 15 to 20% ఆఫ్ ఛాన్సెస్ దట్ యూ విల్ గెట్ పోస్టింగ్ ఇన్ అవర్ స్టేట్. మన స్టేట్లో రావడానికి 10 to 15% ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి. బట్ ఛాన్సెస్ ఆర్ దేర్, బట్ హియర్ 0 ఛాన్సెస్. మన స్టేట్కి రావడానికి మాత్రం ఛాన్సెస్ లేవు, ఎందుకంటే ఆ పోస్ట్ అనేది స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. సో డివిజనల్ అకౌంటెంట్ పోస్ట్. సో ఇక్కడ అలాంటి వేకెన్సీస్ ఎప్పుడూ ఉండవు. ఓకే, సో చెక్ చేసి ఇక్కడ కొంచెం థింక్ చేయండి. సో యాజ్ పర్ యువర్ వ్యూ, మీ వ్యూ బేస్ చేసుకొని థింక్ చేయండి. ఫస్ట్ డివిజనల్ అకౌంటెంట్ ఇవ్వాలా, ఇది ఇవ్వాలని, దెన్ ఆఫ్టర్ ఓన్లీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ ఇవ్వండి. ఓకే, సో 4600 అయినప్పటికి కూడా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ లేదు సార్. లేదు సార్, మాకు శాలరీ ఇంపార్టెంట్. సో వర్క్ ఎంత హెక్టెక్ వర్క్ ఉన్నా సరే టైం బార్ తోటి లేకుండా మేము ఎలాగైనా వర్క్ చేస్తాము, మాకు 4-6 కావాలనుకుంటే దెన్ యూ కెన్ గో ఫర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ ప్రయర్. కానీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ మాత్రం వెళ్ళొద్దు. ఓకే, ఆల్వేస్ గో నెక్స్ట్ లాస్ట్. ఓకే, దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ఏఎస్ఓ ఇన్ సిఎస్ఎస్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ ఆర్ డిఓపిటి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. ఓకే, పర్సనల్ అండ్ ట్రైనింగ్, CSS, సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్. సో దిస్ ఇయర్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ దేర్. 970+ వేకెన్సీస్ ఆర్, 72 or 73 వేకెన్సీస్ ఆర్. మీరు అబ్జర్వ్ చేస్తే ఫర్ దిస్ పోస్ట్ హైయెస్ట్ కట్ ఆఫ్, వెరీ గుడ్ కట్ ఆఫ్ విల్ బి దేర్. కట్ ఆఫ్ ఈజ్ వెరీ గుడ్ కట్ ఆఫ్, చాలా హైయెస్ట్ కట్ ఆఫ్ ఉంటుంది ఎప్పుడైనా చూడండి. అయినా మనం ఇంత బ్యాక్ ఎందుకు ఇస్తాము అంటే మెయిన్లీ ఫర్ ఐఎమ్ టెలింగ్ ఫర్ సౌత్ ఇండియా పీపుల్ కోసమే చెప్తూ ఉన్నాను. దీనికి చాలా క్రేజ్ ఉంది ఈ జాబ్ కోసం. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్కి హై కాంపిటీషన్ విల్ బి దేర్. హై కాంపిటీషన్, చాలా హై కాంపిటీషన్ ఉంది. ఈవెన్ దో మనం కింద లాస్ట్లోనే కొంచెం 10లోనే పెడుతున్నాం. ఎందుకనంటే దిస్ ఇస్ ద పోస్టింగ్ యూ విల్ గెట్ ఇన్ ఢిల్లీ పోస్టింగ్ ఇది. సో కంపల్సరీగా మీకు పోస్టింగ్ యూ విల్ గెట్ పోస్టింగ్ ఇన్ ఢిల్లీ ఓన్లీ. ఢిల్లీలోనే పోస్టింగ్, సెక్రటేరియట్లో పోస్టింగ్. ఓకే, ఢిల్లీ మినిస్ట్రీస్లోనే మాత్రమే పోస్టింగ్ అనేది ఉంటుంది. సో జనరలీ నార్త్ పీపుల్ విల్ ప్రిఫర్ ఫర్ ది సిఎస్ఎస్ని, సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ పోస్ట్ని నార్త్ పీపుల్ వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. వై? బికాస్ సో ఏమొచ్చినా సరే, ఏ ర్యాంక్ వచ్చినా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ దే ఆర్ సెలెక్టెడ్ ఫర్ సిఎస్ఎస్ పర్మనెంట్లీ దే కెన్ సెటిల్ ఇన్ ఢిల్లీ. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఢిల్లీలోనే వాళ్ళు సెటిల్ అయిపోవచ్చు. సో దట్స్ వే నార్త్ పీపుల్ జనరల్లీ దే వాంట్ టు సెటిల్ ఇన్ ఢిల్లీ. సో దట్స్ వే సిఎస్ఎస్కి
హై డిమాండ్ ఉంటుంది. మనం జనరల్లీ 90% 95% అయితే మోస్ట్లీ సౌత్ వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి సెటిల్ అవ్వాలని అనుకోరు. సో సౌత్లోనే సెటిల్ అవ్వాలనుకుంటారు. దట్స్ వే మనం లాస్ట్లో ఇఫ్ ఇట్ ఈస్ సేమ్ థింగ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ నార్త్ స్టూడెంట్స్ అయితే సిఎస్ఎస్ వీ హ్యావ్ టు పుట్ అట్ సెకండ్ పొజిషన్లో కానీ థర్డ్ పొజిషన్లో కానీ పెట్టాలి. బట్ సౌత్ వాళ్ళకి మాత్రం సిఎస్ఎస్ అనేది కొంచెం ఈవెన్ ఇట్ ఈస్ ఎ గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్. సో ప్రమోషన్ వైజ్ కూడా బెటర్ ప్రమోషన్స్ అనేవి కూడా ఉంటాయి. సో మినిస్ట్రీస్లోనే మీకు జాబ్ అంటే కొంచెం గుడ్, అంత బాగుంటుంది జాబ్, వర్కింగ్ కల్చర్ కానీ లేదా ఏదైనా బాగానే ఉంటుంది, వర్క్ లోడ్ కూడా తక్కువగానే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ మోస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ పోస్టింగ్ అట్ ఢిల్లీ. సో ఈ ఢిల్లీ అనే పాయింట్ వల్లే దీనికి ఎక్కువ హైయెస్ట్ కట్ అవ్వాలి. బికాస్ 70% వేకెన్సీస్ అనేవి ఇప్పటి వరకు ఏమవుతున్నాయంటే నార్త్ స్టూడెంట్స్ వాళ్ళే సెలెక్ట్ అవుతూ ఉన్నారు. 30% ఆర్ సెలెక్టెడ్ ఫ్రమ్ సౌత్. సో 70% ఉండడం వల్ల ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ ది విల్ చూస్ ఫర్ సిఎస్ఎస్ చూస్ చేసుకుంటారు. సో దట్స్ వే సిఎస్ఎస్ కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. బట్ నాట్ ఫర్ అస్, మనకు మాత్రం కాదు. గుర్తుపెట్టుకోండి, చూసుకోండి కట్ ఆఫ్లో, అరే సిఎస్ఎస్ వీటికి ఇంత హైయెస్ట్ కట్ ఆఫ్ ఉంది, ఇదేదో సూపర్ జాబ్ అని మీరు అప్లై చేస్తే సూపర్ జాబ్లో పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ పెర్మనెంట్లీ యూ హ్యావ్ టు సెటిల్ ఎట్ ఢిల్లీలోనే సెటిల్ అయిపోవాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కట్ ఆఫ్ని చూసి కానీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కానీ గ్రేడ్ పే ఆర్డర్లో కానీ మీరు వెళ్ళిపోయారంటే మంచి స్కోర్ రావచ్చు, సూపర్ స్కోర్ రావచ్చు. అరౌండ్ 590, 600 స్కోర్ వచ్చింది. సిఎస్ఎస్ ఇచ్చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత ఇచ్చారు, ఫస్ట్ సిఎస్ఎస్ ఇచ్చారు. సిఎస్ఎస్ వచ్చింది అనుకోండి, మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఆప్షన్ అనేది ఉండదు. కంపల్సరీ యూ హ్యావ్ టు గెట్ పోస్టింగ్ అండ్ ఢిల్లీలోనే మీ పోస్టింగ్ ఉంటుంది. ఓకే, సో కేర్ఫుల్లీ యూ హ్యావ్ టు గివ్ సిఎస్ఎస్ ఎట్ 10లోనే ఇవ్వండి. ఓకే, సిమిలర్లీ సమ్ మోర్ అసిస్టెంట్ ఏఎస్ఓ పోస్ట్స్ ఆర్ దేర్. సిఎస్ఎస్ తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పోస్ట్ ఈజ్ ఎంఈఏ, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. దీనికి కూడా హై కాంపిటీషన్ ఉంటుంది, లెస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి. ఈసారి కొంచెం గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. సిఎస్ఎస్ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో పోస్టింగ్. సో ఈవెన్ సో అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాలో కూడా మనం జాబ్ చేసే ఛాన్సెస్ కూడా దీంట్లో ఏఎస్ఓ ఆఫ్ ఎంఈఏలో ఉన్నాయి. దట్స్ వే క్రేజీ పోస్ట్, దీనికి కొంచెం క్రేజీ పోస్ట్ అనేది ఇది. అంటే ఇండియా అవుట్ సైడ్ కూడా మనం వర్క్ చేసే ఛాన్సెస్ అనేవి బాగా ఉంటాయి. సో సిఎస్ఎస్ తర్వాత ఎంఈఏకి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు అయితే పోస్టింగ్ ఢిల్లీ లేదా అదర్ కంట్రీ, ఇదే తప్పు, కానీ సౌత్ మాత్రం రారు. ఓకే, అందుకే దీనికి కూడా హైయెస్ట్ కట్ ఆఫ్ ఉంటుంది. సిఎస్ఎస్ ఈ అసిస్టెంట్ వేకెన్సీ, ఈ ఏఎస్ఓస్ ఉన్నాయి చూడండి, ఈ ఏఎస్ఓ పోస్టులన్నీ ఆల్ పోస్ట్స్ ఆర్ ఇన్ ఢిల్లీలోనే మ్యాక్సిమం 80% ఆఫ్ ఏఎస్ఓ వేకెన్సీస్ ఆర్ ఇన్ ఢిల్లీలోనే ఉంటాయి. సో దట్స్ వే ఈ ఏఎస్ఓ పోస్ట్స్కి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ. రీజన్ ఈజ్ ఢిల్లీ, ఐఎమ్ టెలింగ్ అగైన్, రీజన్ ఈజ్ ఢిల్లీ. అందుకు దాని కట్ ఆఫ్, అంతే తప్పు, కానీ నో అదర్ రీజన్స్. సో జాబ్ ఈజ్ గుడ్ బట్ పోస్టింగ్ ఈజ్ ఎట్ ఢిల్లీ. మనకి మాత్రం అది ఫస్ట్లో ఆర్డర్లోకి మాత్రం రాకూడదు, గుర్తుపెట్టుకోండి. సిమిలర్లీ దెన్ ఎంఈఏ తర్వాత సివిసి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లోకి వెళ్ళండి, ఇవ్వండి. సివిసి ఇట్ ఈజ్ ఆల్సో గుడ్. దెన్ ఏఎస్ఓ ఇన్ రైల్వేస్ అంటే నాట్ కమ్స్ అండర్ రైల్వే డిపార్ట్మెంట్. రైల్వే బోర్డులో మనకి నోటిఫికేషన్లో రాకుండా స్పెషల్గా ఎందుకు వస్తుందంటే దిస్ ఈజ్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, నాట్ రైల్వే డిపార్ట్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ అంటే అన్ని డిఫరెంట్ మినిస్ట్రీస్ ఉంటాయి. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, నెక్స్ట్ హోమ్ అఫైర్స్, డిఫరెంట్ ఉంటాయి, అవునా. సో దాంట్లో రైల్వేస్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఓ పోస్ట్ దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. రైల్వే డిపార్ట్మెంట్ పోస్ట్ ఆర్ డిఫరెంట్. దిస్ మినిస్ట్రీ అంటే ఇక్కడ ఎంఈలో ఏం వర్క్ చేస్తున్నారో, సివిసిలో ఏం వర్క్ చేస్తున్నారో, రైల్వే మినిస్ట్రీలో అంటే సేమ్ సెక్రటేరియట్లో రైల్వే మినిస్ట్రీలో ఏఎస్ఓ జాబ్. దట్ ఈస్ ద డిఫరెన్స్. రైల్వే డిపార్ట్మెంట్ సార్ సికింద్రాబాద్లో కూడా రైల్వే జోన్ ఉంది, సో ఇంకెక్కడో కూడా రైల్వే జోన్ ఉంది పోస్ట్. సో ఛాన్సెస్ ఆర్ వెరీ లిటిల్ అంటే చాలా తక్కువ ఛాన్సెస్. మోస్ట్లీ యూ విల్ గెట్ పోస్ట్ 95% ఛాన్సెస్ పోస్ట్స్ ఆర్ ఇన్ ఢిల్లీలోనే పోస్ట్ ఉంటాయి. ఓకే, రైట్. సిమిలర్లీ దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ఏఎస్ఓ ఇన్ డిఫెన్స్. ఇది కూడా ఈ డిఫెన్స్ అని చూడగానే ఇదేదో మిలిటరీకి సంబంధించింది వెరీ టఫ్ జాబ్ అని ఫీల్ అవుతారు. టఫ్ అంటే డిఫెన్స్ అనగానే వెరీ టఫ్ అది అని, అలాంటిది ఏమీ కాదు. సేమ్ థింగ్ ఇక్కడ ఏఎస్ఓ వేకెన్సీస్ ఎలా ఉంటాయి, వర్క్ ఏముంటుందో డిఫెన్స్లో కూడా అదే ఉంటుంది. బట్ దే ఆర్ కమాండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లోకి వస్తారు అంతే. ఓకే, సేమ్ ఆ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తారు, అంతేగాని మీకు డిఫెన్స్కి ఎలాంటి రిలేషన్ అంటే డైరెక్ట్ డిఫెన్స్కి మీకు ఏమి రిలేషన్ అనేది ఉండదు. ఓకే, సో
డిఫెన్స్ అనేది కూడా మంచి జాబ్, బట్ పోస్టింగ్ ఈజ్ అట్ ఢిల్లీ. ఇవన్నీ ఈసీ. నెక్స్ట్ యూ హ్యావ్ టు గో ఫర్ ఎలక్షన్ కమిషన్. దిస్ ఈజ్ ఆల్సో పోస్టింగ్ ఎట్ ఢిల్లీ. ఇది కూడా ఢిల్లీ పోస్టింగ్గా ఉంటుంది మ్యాక్సిమం 90%. సో అందుకు ఏఎస్ఓ వేకెన్సీస్ మాత్రం ముందు పెట్టద్దు. కట్ ఆఫ్ని అబ్జర్వ్ చేసి మాత్రం ఏఎస్ఓ వేకెన్సీస్ ప్రైయర్కి వెళ్ళొద్దు, ఈవెన్ దో ఇట్ ఈస్ 4-6. ఓకే, గుర్తుపెట్టుకోండి. రైట్. అండ్ దెన్ నెక్స్ట్ సిమిలర్ ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఏఎస్ఓ ఇన్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఏఎస్ఓ సేమ్ అసిస్టెంట్ సెక్టర్. అంటే ఐబీ అని అంటే మీరు ఇంటెలిజెన్స్ బ్యూరో ఇన్స్పెక్టర్ పోస్టులు కాదు, ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్స్పెక్టర్ పోస్ట్, ఇట్ ఈస్ ఏఎస్ఓ. డిఫరెన్స్ మీరు ఐడెంటిఫై చేయండి. నాట్ ఇన్స్పెక్టర్ ఇన్ ఇంటెలిజెన్స్ బ్యూరో. ఇన్స్పెక్టర్ ఇన్ ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే టోటల్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్. ఏఎస్ఓ ఇన్ ఇంటెలిజెన్స్ బ్యూరో మీన్స్ మినిస్ట్రీ ఇన్ దట్ సో విజిలెన్స్ డిపార్ట్మెంట్. సో దాంట్లో ఏఎస్ఓ పోస్ట్ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్లో సెక్షన్ ఆఫీసర్ పోస్ట్ మీన్స్ ఆఫీస్ వర్క్ పోస్ట్. దిస్ ఈస్ టోటలీ ఆఫీస్ వర్క్ పోస్ట్. ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ మీన్స్ దట్ ఈస్ టోటల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, టోటల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. అది ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. ఆ ఇన్వెస్టిగేషన్కి సంబంధం ఆ డిపార్ట్మెంట్లో మీరు జస్ట్ మాన్యువల్ వర్క్ మీన్స్ శాలరీస్ లేదా ప్రమోషన్స్, బిల్స్, రెగ్యులర్ బిల్స్, మెడికల్ బిల్స్. సో రెగ్యులర్ వర్క్ యూ విల్ డూ. అలాంటి వర్క్స్ అన్ని చేసుకుంటూ ఉంటారు. ఓకే, రైట్. దెన్ నెక్స్ట్ కోడ్ నెంబర్ 18, మోస్ట్ ఇంపార్టెంట్ కోడ్ నెంబర్ 18, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిబిఐ. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిబిఐ. సిబిఐ అనే పోస్ట్ కోసం అప్లై చేసే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమందికి దే ఆర్ మచ్ క్రేజీ విత్ సిబిఐ. సిబిఐలో జాయిన్ అవ్వాలని చాలామంది అనుకుంటారు. దిస్ ఈజ్ సబ్ ఇన్స్పెక్టర్, నాట్ ఏఎస్ఓ. అబ్జర్వ్ చేయండి. దట్ మీన్స్ డైరెక్ట్ డిపార్ట్మెంట్ పోస్ట్. సిబిఐలోనే మీరు ఒక ఇన్స్పెక్టర్గా జాయిన్ అవుతారు. సో గుడ్ వన్. బట్ ఆప్ట్ చేసుకునే ముందు ఎందుకు నేను కొంచెం కిందన ఇచ్చాను అంటే ఫర్ దిస్ యూ హ్యావ్ టు గో, దట్ మీన్స్ మీకు కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఖచ్చితంగా మినిమం క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఆ ఫిజికల్ స్టాండర్డ్స్ మీరు క్లియర్ చేస్తేనే సిబిఐలోకి వస్తారు. మీరు నోటిఫికేషన్ అబ్జర్వ్ చేస్తే వాడు స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ ఇదే ఎస్ సార్ ఐ వాంట్ టు జాయిన్ సిబిఐ. ఎస్ గుడ్, మీరు సిబిఐలోనే జాయిన్ అవ్వాలనుకున్నారు. సో పుట్ యు ఆర్ గివింగ్ సిబిఐ యాజ్ వన్ ఆప్షన్ ఆర్ సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఇచ్చారు అండ్ వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ మార్క్స్ 600. యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ సిబిఐ సెలెక్ట్ అయ్యారు అండ్ యు ఆర్ వెరీ హ్యాపీ. చాలా హ్యాపీ మీరు. ఎందుకు? యూ వాంట్ టు జాయిన్ ఇన్ సిబిఐ, మీకు వచ్చింది జాబ్. బట్ హియర్ చిన్న ప్రాబ్లం ఉంది. వాట్ ఈస్ దట్ మీన్స్? యూ హ్యావ్ టు క్లియర్ ద ఫిజికల్ స్టాండర్డ్. మీరు ఫిజికల్ స్టాండర్డ్స్ని క్లియర్ చేయాలి. జస్ట్ సిబిఐ ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ సిబిఐ హైట్ అనేది 165 ఫర్ మెన్, మినిమం 165 ఉండాలి అండ్ ఫర్ ఉమెన్ 150 ఉండాలి. 165 కంటే మీరు తక్కువ హైట్ ఉన్నారు అని అంటే యూ విల్ బి డిస్క్వాలిఫైడ్. సో సార్ నాకు అవుట్ ఆఫ్ 700 630 మార్క్స్ ఐఎమ్ గెటింగ్, ఐ గాట్ 630 వచ్చాయి సార్. బట్ యు ఆర్ 162 హైట్ ఉన్నారు మీరు, మీకు మంచి స్కోర్ వచ్చింది, యూ సెలెక్టెడ్ ఫర్ సిబిఐకి మీరు సెలెక్ట్ అయ్యారు, ఈవెన్ దో యు ఆర్ డిస్క్వాలిఫై. సో మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. సో సిబిఐ పోస్ట్ రాదు సార్. ఓకే సార్, నో ప్రాబ్లం, సిబిఐ కాకపోతే నెక్స్ట్ పోస్ట్. నో, యూ వోంట్ గెట్ నెక్స్ట్ పోస్ట్. మీకు నెక్స్ట్ పోస్ట్ ఇంకా రాదు. వై? బికాస్ మిగతా పోస్టులు ఆల్రెడీ అలాట్ అయిపోయాయి కనుక మీరు సిబిఐకే సెలెక్ట్ అయ్యారు. సిబిఐలోని ఫిజికల్ స్టాండర్డ్స్ మీరు క్లియర్ అయితేనే మీరు సిబిఐకి వెళ్తారు, లేదంటే ఆ ఇయర్ మీకు ఎస్ఎస్సి పోస్ట్ రానట్టే. అగైన్ యూ హ్యావ్ టు గో ఫర్ నెక్స్ట్ ఎగ్జామ్. నెక్స్ట్ దాని అంటే ఫిజికల్ స్టాండర్డ్స్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. మీకు ఆ ఫిజికల్ స్టాండర్డ్స్ మాత్రం లేకపోతే డోంట్ ఆప్ట్ ఫర్ సిబిఐ. దీంతోపాటు సైక్లింగ్, రన్నింగ్, కొన్ని ఫిజికల్ టాస్క్స్ కూడా ఉంటాయి. ఆ టాస్క్లు కూడా మీరు కంప్లీట్ చేయగలగాలి. ఇఫ్ యూ ఫుల్ఫిల్ దట్ వన్ దెన్ ఓన్లీ యూ విల్ సెలెక్ట్ ఫర్ సిబిఐ. అప్పుడే మీరు సిబిఐకి సెలెక్ట్ అవుతారు. ఓకే, సో ఇది సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కనుక గుర్తుపెట్టుకోండి. సో ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళంటే ఫిజికల్ స్టాండర్డ్స్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే దెన్ గో ఫర్ సిబిఐ. అదర్వైజ్ కొంచెం కిందకే రండి. ఓకే, రైట్. సిమిలర్లీ ఫర్ ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇది కూడా హైట్ 170 ఉండాలి. ఇక్కడ 170 సెంటీమీటర్స్ ఉండాలి. ఇవి చూడకుండా చాలామంది ముందుకు పెట్టేసుకున్నారు సార్ ఎన్ఐఏ. సో అంతా ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కదా, సో దాంట్లో ఇంట్రెస్ట్. బట్ హైట్ అనేది చెస్ట్ ఇక్కడ రాయలేదు. చెస్ట్ అండ్ విజన్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. 6/6 ఫర్ 1 eye, 6/9 ఫర్ 2 eyes. అలా ఉంటేనే మీరు ఎలిజిబిలిటీ. విజన్లో చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. సో దేంట్లో ఏ ఫిజికల్ స్టాండర్డ్లో మీరు ఉన్నా కూడా మీరు డిస్క్వాలిఫై అయిపోయే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో దట్స్ వే కేర్ఫుల్లీ ఆప్ట్ ఫర్ సిబిఐ అండ్ ఎన్ఐఏ. సిబిఐని ఎన్ఐఏని కేర్ఫుల్గా ఆప్ట్ చేయండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దట్స్ వే ఈవెన్ యు ఆర్ దట్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సిబిఐ అండ్ ఎన్ఐఏ,
ఫిజికల్ స్టాండర్డ్స్ని చూసుకొని పెట్టండి. సో ఇన్ మై వ్యూ సో అది కొంచెం కిందకి పెట్టుకోవడమే బెటర్. ఓకే రైట్. అండ్ దెన్ నౌ యు సీ అగైన్ ఐఎమ్ కమింగ్ హియర్ రైట్. సో ఈసీ అండ్ దెన్ సిబిఐ అండ్ ఎన్ఐఏ దీని గురించి కూడా మాట్లాడుకున్నాం, అయిపోయింది. సో బై దిస్ గ్రూప్ బి పోస్ట్స్ అనేవి క్లియర్ అయ్యాయి. గ్రూప్ బి పోస్ట్స్ అనేవి ఒక ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేవి ఇచ్చాం. బట్ దీంట్లో కూడా చిన్న పాయింట్ ఐఎమ్ టెలింగ్, స్మాల్ పాయింట్ ఐ హ్యావ్ టు టెల్ హియర్, దట్ ఈస్ మీరు ఇన్ని ఆప్షన్స్ ఇచ్చున్నాం కదా, బట్ ఈవెన్ దో మన ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో సెంట్రల్ ఎక్సైజ్ అనే ఆప్షన్ ఇచ్చాం కదా ఇక్కడ. సో ఆప్షన్ యాజ్ 5 అనే ఆప్షన్ ఇచ్చిన తర్వాత మ్యాక్సిమం ఛాన్సెస్ మీరు సెంట్రల్ ఎక్సైజ్ పోస్టే వస్తుంది ఇక్కడ. తర్వాత పోస్ట్ మనం ఎన్ని ఆప్ట్ చేసినా కూడా సో మనకు వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా బ్లింక్ ఛాన్సెస్ రావు, 99.99 ఛాన్సెస్ రాదు. సో సెంట్రల్ ఎక్సైజ్ జాబే వస్తుంది. వై? బికాజ్ ఆల్రెడీ నేను చెప్పున్నాను, సెంట్రల్ ఎక్సైజ్ కట్ ఆఫే తక్కువగా ఉంటుంది. రీజన్ మళ్ళీ చెప్తున్నాను, జాబ్ మంచిది కాదని. రీజన్ ఈస్ డ్యూ టు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువగా ఉండడం వల్ల దీని కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంటుంది. అది గుడ్. ఓకే. సో ఇది రాలేదు అని అంటే నెక్స్ట్ దీనికంటే నెక్స్ట్ మనం ఆప్ట్ చేసిన ఆప్షన్స్ డివిజనల్ అకౌంటెంట్, మినిస్ట్రీస్, సిఎస్ఎస్ ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా, ఇవన్నీ కట్ ఆఫ్స్ ఎక్కువే ఉంటాయి. అంటే మీకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రాలేదంటే మిగతా పోస్టులు వచ్చే ఛాన్సెస్ లేదు. ఓకే. అయినా మనం ఆప్ట్ చేయాలి. ఎందుకనంటే 99 ఛాన్సెస్ అన్నాం. సో రిమైనింగ్ ఛాన్సెస్ కోసం మాత్రమే మనం ఆప్ట్ చేయాలి మ్యాక్సిమం. అండ్ దిస్ టైం సిఎస్ఎస్లో కొంచెం ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. సో దాంట్లో కూడా కొంచెం ఈసారి కట్ ఆఫ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. కానీ ఇన్ మై వ్యూ తక్కువ అంటే లీస్ట్ కట్ ఆఫ్ మాత్రం సెంట్రల్ ఎక్సైజ్కే ఉండే ఛాన్స్ అనే ఉంది. రైట్. సో ఇవన్నీ ఇచ్చినా కూడా సెంట్రల్ ఎక్సైజ్ అంటే మీరు ఇలా ఆర్డర్ ఇవ్వడం వల్ల మీరు సిబిఐ, ఎన్ఐఏకి అక్కడ వరకు రారు. ఎందుకంటే ముందులోనే అంటే సెంట్రల్ ఎక్సైజ్లోనే మీ కట్ ఆఫ్ ఆగిపోతుంది. ఓకే. అంటే లాజికల్గా ఆలోచిస్తే అవునా కదా? బికాజ్ ఇదే తక్కువ కట్ ఆఫ్. సో తక్కువ కట్ ఆఫ్లోనే ఆగిపోతాం మనం. నెక్స్ట్ హయ్యర్ కట్ ఆఫ్కి ఎందుకు వెళ్తాం? సో నో ఛాన్సెస్. ఓకే. సో గ్రూప్ బికి మాత్రం ఇలా ఇవ్వండి. దీస్ పోస్ట్స్ కమ్ అండర్ లిస్ట్ 3. ఇవన్నీ దేంట్లోకి వస్తాయి? లిస్ట్ 3లోకి వస్తాయి. ఓకే రైట్. అండ్ లిస్ట్ 4లోకి వస్తాయి. సో యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ బోత్ లిస్ట్ 3 అండ్ లిస్ట్ 4. లిస్ట్ 3, లిస్ట్ 4 రెండు సెలెక్ట్ అయితే అనుకున్నాం కదా మనం. సో రెండిటికి సెలెక్ట్ అయితే అంటే లిస్ట్ 3, లిస్ట్ 4 కొంతమందికి డౌట్, సార్ ఐఎమ్ సెలెక్టెడ్ ఫర్ లిస్ట్ 3 అండ్ లిస్ట్ 4 రెండిటికి సెలెక్ట్ అయ్యాను. సో లిస్ట్ 3 వచ్చేస్తుందేమో. వస్తే ఓకే. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ లిస్ట్ 3 దెన్ ఛాన్సెస్ ఈజ్ ఫర్ లిస్ట్ 4. లిస్ట్ 3, లిస్ట్ 4 సెలెక్ట్ అయ్యారు అని అంటే లిస్ట్ 3 వచ్చేస్తుంది అని కాదు. సమ్ ఛాన్సెస్ ఆర్ దేర్ యు ఆర్ గెటింగ్ ఇన్ లిస్ట్ 3. మంచి స్కోర్ వస్తే లిస్ట్ 3 వస్తుంది. సో కొంచెం తక్కువ స్కోర్ వచ్చిందంటే యూ విల్ గో ఫర్ లిస్ట్ 4. లిస్ట్ 4కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉన్నది. ఓకే. సో లిస్ట్ 4 కూడా ఇంపార్టెంటే. రైట్. ఇన్ దట్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫస్ట్ వన్ అంటే 18 తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఇవ్వాల్సింది మీరు. 18 తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఇవ్వాల్సింది ఆడిటర్ ఇన్ సిఏజీ. ఆడిటర్ ఇన్ సిఏజీ. సో దీంట్లో ఇవ్వాలి. ఈసారి అరౌండ్ 200 వేకెన్సీస్ ఉన్నాయి. లాస్ట్ టైం కూడా 200 వేకెన్సీస్ ఉన్నాయి. దిస్ టైమ్ ఆల్సో ఇట్ ఈస్ 200 వేకెన్సీస్. బట్ ఆడిటర్ పోస్ట్ అనేవి చాలా మంచి జాబ్సే. గ్రూప్ బి జాబ్స్ తోటి కంపేర్ చేస్తే ఈ జాబ్స్ కూడా చాలా మంచి జాబ్స్. వై ఐఎమ్ టెలింగ్, సో 2800 పోస్ట్ కదా. సో ఇట్ ఈస్ 2800 పోస్ట్. సో దీంట్లో ఏంటంటే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్, ఎస్ఏఎస్ ఎగ్జామ్ అని ఉంటుంది. డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ఈస్ దే. సో ఇఫ్ యూ క్లియర్ దట్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ 3 years, 3 years సర్వీస్ మీరు చేసిన తర్వాత ఇఫ్ యూ కంప్లీట్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ డైరెక్ట్లీ ఫ్రమ్ 28 గ్రేడ్ పే టు యూ విల్ గో టు 4800 గ్రేడ్ పే. సో వితిన్ 3 to 4 years you can go from 28 to 48. దట్ ఈస్ ద స్పెషాలిటీ హియర్. డైరెక్ట్గా మీరు 2800 నుంచి 4800కి వెళ్ళిపోవచ్చు. మీరు పాత పోస్టులన్నీ అబ్జర్వ్ చేస్తే అంటే సో దట్ మీన్స్ ప్రయర్ టు 18 వరకు ఇఫ్ యూ అబ్జర్వ్ వాట్ ఈస్ ద గ్రేడ్ పే మ్యాక్సిమం హైయెస్ట్ గ్రేడ్ పే ఈజ్ 4600. బట్ హియర్ 3 yearsలో మీరు ఎగ్జామ్, దిస్ ఈస్ క్రైటీరియా, యూ హ్యావ్ టు క్లియర్ దిస్ ఎగ్జామ్, ఎస్ఏఎస్ ఎగ్జామ్, దెన్ డైరెక్ట్లీ యూ కెన్ గో ఫర్ 48. ఈవెన్ మీరు 4600 గ్రేడ్ పే పోస్ట్లో జాయిన్ అయ్యారు, దట్ మీన్స్ ఇన్కమ్ ట్యాక్స్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎగ్జామ్ దీంట్లో కూడా జాయిన్ అయ్యారు. సో ఈవెన్ ఇఫ్ యూ జాయిన్ ఇన్ దట్ 48కి రీచ్ అవ్వాలంటే మినిమం టు 5 to 6 years పడుతుంది. 4800 గ్రేడ్ పే పోస్ట్కి రీచ్ అవ్వాలంటే మినిమం 4 to 5 years పడుతుంది. బట్ హియర్ ఈవెన్ ఇఫ్ యూ జాయిన్డ్ ఇన్ లీస్ట్ 1, దట్ మీన్స్ 2800 గ్రేడ్ పే, ఈ ఎగ్జామ్ని క్లియర్ డిపార్ట్మెంటల్, ఇఫ్ యూ క్లియర్ దిస్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ డైరెక్ట్లీ యూ కెన్ గో ఫర్ 48లోకి వెళ్ళిపోయి ఛాన్స్. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ for this auditor post. This come under CAG, audit department. So and same auditor in defense accounts,
This time around 3000 vacancies are there, 3000 plus vacancies. Same here also, same SAS exam will be there, so directly you can go for 48. 3000 vacancies are there, means even you are getting a CGDA post also. CGDA post వచ్చినా కూడా 3 years లో మీరు SAS exam clear చేస్తే directly you will become a gazetted officer, that is AAO, assistant audit officer. పోస్ట్ 1 మనం మాట్లాడుకున్నాం, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఇన్ సిఏజీ, అదే ఈ పోస్ట్. సో డైరెక్ట్లీ యూ కెన్ జాయిన్ యాజ్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఆర్ త్రూ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ఆల్సో యూ కెన్ గో ఫర్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. సో గుడ్ జాబ్స్. ఫస్ట్ యూ సిజిడిఏలో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నప్పటికీ కూడా ఆల్వేస్ గో ఫర్ సిఏజీ యాజ్ 1. సిఏజీఏ 1 అవ్వండి. వై? బికాస్ సిఏజీ ఇస్ ద బెస్ట్ వన్. సిజిడిఏ తోటి కంపేర్ చేస్తే సిఏజీ ఈజ్ ద బెస్ట్ auditor wise. Then you go for CGDA, then CGA, accountant in CGA. So this is also same thing. Here also you have to clear departmental exam and directly you will go for 4800 grade pay. Similarly for NTRO, auditor in NTR. Sorry, ఇక్కడ 2 auditors రాశారు, థర్డ్ ఆడిటర్ రాయకుండా మధ్యలో అకౌంటెంట్ ఎందుకు రాశారు అని డౌట్ రావచ్చు. సో NTRO వస్తే సో మన స్టేట్స్లో పోస్టింగ్ అనేది లేదు. ఓకే, బట్ ఫర్ ఆడిటర్స్ దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆడిటర్ పోస్ట్ ఇఫ్ యూ సెలెక్టెడ్ ఫర్ సిఏజీ ఆర్ సిజిడిఏ ఆర్ సిజిఏ పోస్ట్ ఆర్ టెలికమ్యూనికేషన్ మీన్స్ బిఎస్ఎన్ఎల్, ఎనీథింగ్ ఏది సెలెక్ట్ అయినా కూడా మన స్టేట్లో పోస్టింగ్ వచ్చే ఛాన్సెస్ అనేవి బ్రైట్ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నాట్ ఫర్ ఎన్టీఆర్ఓ. దట్స్ వే 4th ఆప్షన్లోకి వెళ్ళిపోయాం ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ యూ గివ్ ఆడిటర్ ఇన్ సిఏజీ, సెకండ్ యూ గివ్ ఆడిటర్ ఇన్ సిజిడిఏ, దెన్ యూ హ్యావ్ టు go for accountant in CGA or posts or telecommunications. Okay, right. Then you have to go for auditor in NTRO, National Technical Research Organization. NTRO means National Technical Research Organization. Headquarters is in Delhi. మనకి ఇక్కడ పోస్ట్స్ అనే ఆడిటర్ పోస్ట్స్ అనేవి లేవు. సో మీరు సెలెక్ట్ అయితే దీనికి సెలెక్ట్ అయితే ఇక్కడ పోస్టింగ్ అనేది రాదు. బట్ ఓన్లీ లిటిల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ దేర్. ఐ థింక్ అరౌండ్ 8 or 10 వేకెన్సీస్ ఆర్ దేర్. ఓకే, అంత తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. బట్ ఈవెన్ దో ముందుకు పెట్టుకోవద్దు. Okay, so like this you have to go, right? So group C lo these 4 posts are very good posts, chala manchi jobs ivi. So even though it is a 2-8, so immediately you can promote it to 4-8, 4800 gazetted officer post ki meer promote ayye chance. But one thing you have to remember, you have to clear departmental exam. Okay, right. Then you have to go for tax assistant in CBDT. This means income tax. Then you have to go for indirect taxes, means central excise or customs. Okay, so don't go for UDC. UDC మనకి ముందు ఉంటుంది, మనకి లిస్ట్లో చూస్తే UDC కూడా 24 ఇది 24 కదా. సో UDC ముందు అప్లై చేద్దామని మాత్రం వెళ్ళొద్దు. ట్యాక్స్ అసిస్టెంట్ ఇన్ CBDT ఫస్ట్ అప్లై చేయండి, దెన్ గో ఫర్ ట్యాక్స్ అసిస్టెంట్ CBEC. వై? బికాజ్ ఇక్కడ కూడా సో అబ్జర్వ్ చేస్తే పోస్టింగ్ వైజ్ మన స్టేట్ పోస్టింగ్ వచ్చే ఛాన్సెస్ అనేవి బ్రైట్ ఛాన్సెస్ ఉన్నాయి ఫర్ CBDT యాజ్ వెల్ యాజ్ CBIC అండ్ దిస్ టైమ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా మంచి వేకెన్సీస్ ఉన్నాయి ఫర్ CBDT అండ్ CBIC ఫర్ ట్యాక్స్ అసిస్టెంట్. సెకండ్ థింగ్ ఈజ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 years, 3 years కంప్లీట్ అవగానే డైరెక్ట్లీ యూ కెన్ గో ఫర్ 4200 గ్రేడ్ పే. సో 4200 గ్రేడ్ పే పోస్ట్కి డైరెక్ట్ ప్రమోట్ అయిపోతారు. దట్ ఈస్ సీనియర్ ట్యాక్స్ అసిస్టెంట్ అవుతారు. ఓకే, సో డైరెక్ట్లీ యూ కెన్ గో ఫర్ 4-2 అయిపోతారు విత్ ఇన్ 3 to 4 years. సో ప్రమోషన్ వైజ్గా అబ్జర్వ్ చేసుకున్నా లేదా డిపార్ట్మెంట్ వైజ్ అబ్జర్వ్ చేసిన, దట్ మీన్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్ వ్యూ ఆఫ్ ద డిపార్ట్మెంట్. థర్డ్ వన్ ఇన్ వ్యూ ఆఫ్ పోస్టింగ్, అంటే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఏ రకంగా చూసుకున్నా కూడా యూడీసీ కంట ట్యాక్స్ అసిస్టెంట్ ఇన్ CBDT అండ్ CBIC ఈజ్ బెటర్. ఈ యూడీసీనే ఇంకో నేమ్ కూడా అంటారు సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అని. బోత్ ఆర్ సేమ్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ UDC బోత్ ఆర్ సేమ్. ఇది తర్వాత ఇవ్వండి. వై? బికాస్ సపోజ్ యూ మే గెట్ ఇన్ అదర్ దాన్ అవర్ స్టేట్, అంటే ఢిల్లీలో 50% 50 to 60% వేకెన్సీస్ ఈజ్ ఢిల్లీ, రిమైనింగ్ స్టేట్స్లో ఉంటాయి. సో మనకి పోస్టింగ్ వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి కంపేర్డ్ టు అంటే మనకేంటంటే మన స్టేట్లో. సో దట్స్ వై డోంట్ గో ఫర్ UDC ఫర్ ఫస్ట్, ఆల్వేస్ గో ఫర్ ట్యాక్స్ అసిస్టెంట్ ఇన్ CBDT ఫస్ట్ అండ్ దెన్ tax assistant CBEC, that is for 23 and 24. Then you go for 25, that is UDC, upper division clerk, and at last you have to go for 26, that is UDC in BRO, that is only for male students.
మేల్ స్టూడెంట్స్కి మాత్రమే. ఫీమేల్ స్టూడెంట్స్ అయితే యూ హ్యావ్ టు గివ్ అప్ టు 25 ఈ స్టాప్ చేయండి. ఫర్ మేల్ స్టూడెంట్స్ యూడీసీ ఇన్ బీఆర్ఓ కూడా అప్లై చేయండి. ఏమీ లేదు అని అంటే లాస్ట్ ఛాన్స్ ఇదే మనకు వచ్చే ఛాన్స్. సో అప్పుడు ఫిజికల్ స్టాండర్డ్స్ గురించి ఆలోచించాలి. ఓకే, ఏ ఆప్షన్ని వదిలేయొద్దు. సో 26 ఆప్షన్స్ యూ హ్యావ్ టు గివ్. యాక్చువల్గా 33 మీకు కనపడతాయి. 33. సో 33లో 26 మనం ఇచ్చాము, ఇంకా రిమైనింగ్ 7 మనం ఏం ఆప్షన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే సో దోస్ 7 హ్యాస్ 0 వేకెన్సీస్. అన్ని 0 వేకెన్సీసే ఉన్నాయి, అందుకే ఆ 7 అనేది మనం ఆప్షన్ ఇవ్వలేదు. అండ్ దాంట్లో 7 వేకెన్సీలో మ్యాక్సిమం అన్నీ అంత మచ్ ఇంపార్టెంట్ పోస్ట్ అయితే ఏమీ కాదు. ఓకే, సో 26 ఆప్షన్స్ ఫర్ ఫిమేల్ 25 అండ్ ఫర్ మేల్ 26. దిస్ ఆర్డర్ ఓన్లీ యూ హ్యావ్ టు ఫాలో. ఇలా ఫాలో అయితే మీకు మంచి పోస్టింగ్ వచ్చే ఛాన్స్ అనేది గ్యారంటీ. ఓకే, 100% గ్యారంటీ. చిన్న చిన్న చేంజెస్ నేను చెప్పాను స్టార్టింగ్ ఇన్ బిట్వీన్. సో ఆ చేంజెస్ గురించి మీరు థింక్ చేయండి, దాన్ని బేస్ చేసుకొని చిన్న ఆల్టరేషన్ ఏమైనా చేయాలంటే అలా చేయండి. అండ్ ఎనీవన్ హూ వాంట్ టు సెటిల్ ఇన్ ఢిల్లీలోనే సెటిల్ అవ్వాలని కొంతమంది ఎవరైనా అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. దోస్ పీపుల్ దే కెన్ గో ఫర్ అసిస్టెంట్ ఇన్ సిఎస్ఎస్, సివిసి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. దానికి వెళ్ళండి, అది ఫస్ట్కి వెళ్ళండి. సో ఎవరైనా సార్ నేను ఢిల్లీలో సెటిల్ అవ్వాలి అనుకుంటూ ఉన్నాను అని మ్యాక్సిమం 95% అలా ఎవరు అనుకోరు. ఇన్ కేస్ ఎవరైనా అలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఛాన్సెస్. సో వాళ్ళు మాత్రం సో అసిస్టెంట్ ఇన్ సిఎస్ఎస్, ఎంఈఏ, రైల్వేస్ ఇవి ఇవ్వండి. సో మీకు ఢిల్లీ పోస్టింగ్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ లిస్ట్ 3 అండ్ లిస్ట్ 4. లిస్ట్ 3కి లిస్ట్ 4 కంబైన్డ్గా సెలెక్ట్ అయిన వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఛాన్స్ ఈజ్ క్యాండిడేట్స్ హూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ఓన్లీ లిస్ట్ 4. ఓన్లీ లిస్ట్ 3 అంటూ ఉండదు, ఎందుకంటే లిస్ట్ 3 సెలెక్ట్ అయితే ఆటోమేటిక్గా లిస్ట్ 4 సెలెక్ట్ అయినట్టే. క్యాండిడేట్స్ హూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ఓన్లీ లిస్ట్ 4, ఓన్లీ లిస్ట్ 4కి మాత్రమే సెలెక్ట్ అయిన వాళ్ళు ఆప్షన్ ఇవ్వాలి. ఓకే, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. దోస్ హూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ లిస్ట్ 4కే సెలెక్ట్ అయిన వాళ్ళు. సో అంటే 2800 గ్రేడ్ పే, 2800 గ్రేడ్ పే అండ్ 2400 గ్రేడ్ పే, లెవెల్ 5 అండ్ లెవెల్ 4, 7 సిబ్స్ లెవెల్ 5 అండ్ లెవెల్ 4. సో ఈ పోస్టులో కావాలంటే సేమ్ మన ఆర్డర్, ఇదే ఆర్డర్ ఇవ్వండి. సేమ్ ఆర్డర్ హౌ టు గివ్. ఆడిటర్ ఇన్ సిఏజీ, ఆడిటర్ ఇన్ సిజిడిఏ, ఆడిటర్ అకౌంటెంట్ సిజిఏ, ఆడిటర్ ఇన్ ఎన్టీఆర్ఓ, tax assistant in CBDT, tax assistant in CBEC, UDC and finally UDC in BRO male. ఓకే, ఇదే ఆర్డర్ ఇవ్వండి. ఆల్రెడీ సేమ్ ఆర్డర్ మనం ఇందాక లాస్ట్లో నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. ఓన్లీ లిస్ట్ 4కే సెలెక్ట్ అయితే ఇది మాత్రమే ఇవ్వాలి. ఓకే, రైట్. అండ్ దెన్ ఫస్ట్ మనం తెలుసుకుంది ఏంటి, హూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ లిస్ట్ 3 అండ్ లిస్ట్ 4 రెండింటికి సెలెక్ట్ అయిన వాళ్ళు. సెకండ్ ఈజ్ ఓన్లీ లిస్ట్ 4, ఎవరిది వాళ్ళే నోట్ చేసుకోండి. సో హూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ లిస్ట్ 3 అండ్ లిస్ట్ 4 ఫస్ట్ నేను ఇప్పటి వరకు చెప్పింది. ఓన్లీ ఫర్ లిస్ట్ 4, ఓన్లీ ఫర్ లిస్ట్ 4, దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ who selected for list 1, list 3 and list 4. list 1, list 3 and list 4. లిస్ట్ 1, లిస్ట్ 3, లిస్ట్ 4 మూడిట్లో సెలెక్ట్ అయిన వాళ్ళంటే, సో స్టార్టింగ్ చెప్పిన 3rd and 4 మనం డిస్కస్ చేసాం కదా, 3rd and 4 26 ఆప్షన్స్ ఇచ్చాం మనం. సో అలాంగ్ విత్ దట్ లిస్ట్ 1 కూడా సెలెక్ట్ అయితే, వాట్ ఈజ్ లిస్ట్ 1 మీన్స్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఇన్ CAG మీన్స్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఓకే, కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్లో పోస్ట్ అనేది ఉంది. ఓన్లీ 2 పోస్ట్స్ ఆర్ దే, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్. దిస్ టైమ్ నో, ఎవ్రీ టైమ్ నో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ వేకెన్సీస్ ఆర్ దే. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ వేకెన్సీస్ మాత్రమే పడుతున్నాయి. దిస్ టైమ్ ఆల్సో 300 వేకెన్సీస్ ఆర్ దే ఫర్ అసిస్టెంట్ ఆడిటర్. లాస్ట్ టైం 600 వేకెన్సీస్ ఆర్ దేర్, బట్ దిస్ టైమ్ as ఫర్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 300 వేకెన్సీస్ ఆర్ దేర్. 300 వేకెన్సీసే ఉన్నాయి. సో వాళ్ళు ఎడిషనల్ టు ద 26తో పాటు ఇంకొక పోస్ట్కి ఎలిజిబుల్, లిస్ట్ 1లో ఉన్న అనదర్ పోస్ట్ కూడా ఎలిజిబిలిటీ అయ్యి ఉంటుంటారు. అంటే వాళ్ళు ఒక ఎగ్జామ్ పాస్ అయ్యారు, దాంట్లో ఎక్స్ట్రా పేపర్ రాశారు. ఓకే, సో అకౌంట్స్ పేపర్ అనేది ఎక్స్ట్రా పేపర్ ఇన్ టైర్ 2 వాళ్ళు రాశారు. సో దెన్ ఓన్లీ ది విల్ క్వాలిఫై. అలా రాసిన వాళ్ళు మాత్రమే లిస్ట్ 1, లిస్ట్ 3 అండ్ లిస్ట్ 4లో ఉంటారు. అంటే కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, లేదంటే అది బ్యాక్గ్రౌండ్ అవసరం లేకపోయినా ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళు, సో వాళ్ళు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్ట్లో ఉంటారు. ఇలా ఉన్నవాళ్ళు, నేను లిస్ట్ 3 వాట్ ఐ ఆమ్ డిస్కసింగ్ ఇన్ లిస్ట్ 3 అండ్ లిస్ట్ 4. లిస్ట్ 3 అండ్ లిస్ట్ 4లో నేను ఏ రకంగా చెప్పాను, సేమ్ ఆర్డర్ యూ ఫాలో, సేమ్ యాజ్ లిస్ట్ 3 అండ్ లిస్ట్ 4. సో యూ హ్యావ్ టు ఫాలో సేమ్ యాజ్ లిస్ట్ 3 అండ్ లిస్ట్ 4, అదే ఆర్డర్ని ఫాలో అవ్వండి. బట్ ఒక చిన్నది యాడ్ చేయండి మధ్యలో. సో ఈ పోస్ట్ కోడ్ 1, దిస్ ఈజ్ 1,
పోస్ట్ కోడ్ ఇది 1 ఇది. సో ఈ 1 పోస్ట్ కోడ్ని పోస్ట్ కోడ్ 14 తర్వాత యాడ్ చేయండి. ఆఫ్టర్ పోస్ట్ కోడ్ 14. ఆఫ్టర్ పోస్ట్ కోడ్ 14 అంటే చూడండి చూపిస్తా. ఆఫ్టర్ పోస్ట్ కోడ్ 14 అంటే సెంట్రల్ ఎక్సైజ్ తర్వాత యాడ్ చేయండి. సో గో ఆఫ్టర్ సెంట్రల్ ఎక్సైజ్. గో ఆఫ్టర్ సెంట్రల్ ఎక్సైజ్. సెంట్రల్ ఎక్సైజ్ తర్వాత అది ఆఫ్ చేయండి. 1 థింగ్ రైట్. అదర్వైజ్ ఇంకొక చిన్న చేంజ్. సో సమ్ పీపుల్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆడిట్ డిపార్ట్మెంట్. ఆడిట్ డిపార్ట్మెంట్లో వెళ్ళాలి అంటే పర్టికులర్గా ఎగ్జామ్ రాసే వాళ్ళంటే దే ఆర్ ఫ్రమ్ ఎంకామ్, ఎంబీఏ ఇలాంటి క్వాలిఫికేషన్ వాళ్ళు ఎక్కువ కొంతమంది ఉండే ఛాన్స్ ఉంటుంది, కొంతమంది ఉండేది. సో వాళ్ళు పర్టికులర్గా దీంట్లోకి వెళ్ళాలనుకుంటారు. అండ్ దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దిస్ ఈజ్ ద ఓన్లీ పోస్ట్ విత్ 4800 గ్రేడ్ పే. హైయెస్ట్ గ్రేడ్ పే పోస్ట్ ఇదే. హైయెస్ట్ గ్రేడ్ పే 4800 గ్రేడ్ పే పోస్ట్. అండ్ దిస్ ఈజ్ గజెటెడ్ ఆఫీసర్ పోస్ట్. గజెటెడ్ పోస్ట్. సో మిగతా అన్ని నాన్ గజెటెడ్ పోస్ట్ ఇంక్లూడింగ్ ఇన్కమ్ ట్యాక్స్, ఎగ్జామినర్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అన్ని నాన్ గజెటెడ్ పోస్ట్. బట్ దిస్ ఈజ్ ఎ గజెటెడ్ పోస్ట్ అండ్ దట్ టు హ్యావింగ్ హైయెస్ట్ గ్రేడ్ పే, దట్ ఈస్ 4800 గ్రేడ్ పే, లెవెల్ 8 పోస్ట్ ఇది. సో హైయెస్ట్ వేకెన్సీ. సో మంచి శాలరీ ఉంటుంది మిగతా దానికంటే. సో దీనికి వెళ్దాము అనుకున్న వాళ్ళు యూ కెన్ గో ఫర్ ఫస్ట్ ఆప్షన్ యాజ్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. బట్ ఇన్ మై వ్యూ సో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ కంటే ప్రయర్గా నేను చెప్పిన అసిస్టెంట్ ఆఫీసర్ ప్రయర్గా ఉన్న ఎగ్జామినర్, ఇన్కమ్ ట్యాక్స్, ప్రివెంటివ్ ఆఫీసర్, ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ దీని తర్వాత బెటర్ అని నా వ్యూ. లేదు సార్ 4800 గ్రేడ్ పే అండ్ దట్ టు ఐ వాంట్ టు జాయిన్ యాజ్ గెజిటెడ్ ఆఫీసర్. సో నేను కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉంది ఆడిటింగ్ అంటే దెన్ గో ఫర్ ఇన్స్టెడ్ ఆఫ్టర్ 15 అంటే పోస్ట్ కోడ్ 15 తర్వాత ఆఫ్ చేయండి. ప్రివెంటివ్ ఆఫీసర్ తర్వాత ఆఫ్ చేయండి. ఓకే. సో సమ్ వాట్ గుడ్. లేదు అని అంటే సో సెంట్రల్ ఎక్సైజ్ తర్వాత ఆఫ్ చేస్తేనే బెటర్. ఓకే. సెంట్రల్ ఎక్సైజ్ తర్వాత ఆఫ్ చేయడమే గుడ్ వన్. సో అదే బెటర్. ఈవెన్ యూఆర్ ఎంకామ్ ఆర్ ఎంబీఏ ఏదైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా సో అక్కడ పెడితే ఏంటంటే జాబ్ వైజ్గా అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ బెటర్ జాబ్ ఆఫ్టర్ సిబిఎస్ఈ ఈజ్ అసిస్టెంట్ ఆడిట్. ఈవెన్ దో ఇట్ ఈస్ అ గెజిటెడ్ పోస్ట్ మంచి జాబ్, చాలా మంచి జాబ్. బట్ దీని తర్వాత ఈ 5 తర్వాత. ఓకే రైట్. అండ్ దెన్ సో దట్ ఈస్ అబౌట్ హూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ 1, 3 and 4. అంటే 3, 4 కామన్గా ఉంటుంది. ఎడిషనల్గా ఒక పోస్ట్కి సెలెక్ట్ అయి ఉంటారు. వాట్ ఈస్ దట్ పోస్ట్? అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. అలా సెలెక్ట్ అయిన వాళ్ళు సో ఈ పోస్ట్ కోడ్ 1ని పోస్ట్ కోడ్ 14 తర్వాత మనం ఆఫ్ చేయండి. నేను ఇందాక లిస్ట్ ఇచ్చిన పోస్ట్ కోడ్ 14 తర్వాత పోస్ట్ కోడ్ 1 యాడ్ చేయండి అంతే. అప్పుడు టోటల్ ఎన్ని అవుతాయి? ఇందాక 26 అనుకుంటే ఇప్పుడు ఎన్ని అవుతాయి? 27 అవుతాయి. మధ్యలో ఎంటర్ చేయాలి. ఎక్కడ ఎంటర్ చేయాలి? లాస్ట్లో రాసేయకూడదు. డోంట్ పుట్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఎట్ లాస్ట్. ఎక్కడ ఉండాలి మీది? ఆఫ్టర్ సెంట్రల్ ఎక్సైజ్. అగైన్ ఐమ్ టెలింగ్ సెంట్రల్ ఎక్సైజ్ తర్వాత ఆప్షన్లు ఇవ్వండి. ఓకే రైట్. సేమ్ థింగ్ నెక్స్ట్ వన్. హూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ లిస్ట్ 2, లిస్ట్ 3 and లిస్ట్ 4. అగైన్ లిస్ట్ 3 and లిస్ట్ 4 ఈజ్ కామన్. లిస్ట్ 3, లిస్ట్ 4 ఈజ్ కామన్. ఆ రెండింటికి సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంక్లూడింగ్ దట్ లిస్ట్ 2 సెలెక్ట్ అయిన వాళ్ళు. లిస్ట్ 2 మీన్స్ హూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. ఓకే. దిస్ ఈస్ అ 4200 గ్రేడ్ పే పోస్ట్. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేట్ ఆఫీసర్. దీనికోసం కూడా ఎక్స్ట్రా 1 పేపర్ రాసి ఉంటారు మీరు. హూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ లిస్ట్ 2కి సెలెక్ట్ అయిన వాళ్ళు స్టాటిస్టిక్స్ పేపర్ రాసి ఉండాలి. సో ఇది అరౌండ్ 257 వేకెన్సీస్ ఇన్ని ఉన్నాయి ఇవి రైట్. సో ఇది కూడా ఉన్నవాళ్ళు సో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ 26 అలాంగ్ విత్ జిఎస్ఓ. ఇది ఇక్కడ ఇన్సర్ట్ చేయాలంటే దిస్ ఈజ్ పోస్ట్ కోడ్ 23. ఈ పోస్ట్ కోడ్ అనేది 23. ఇది పోస్ట్ కోడ్ 20 తర్వాత యాడ్ చేయండి. 20 తర్వాత వెళ్ళండి. పోస్ట్ కోడ్ 20 అంటే చూడండి పోస్ట్ కోడ్ 20 డివిజనల్ అకౌంటెంట్ తర్వాత ఆఫ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, డివిజనల్ అకౌంటెంట్ తర్వాత జేఎస్ఓ అనేది యాడ్ చేయండి. దెన్ మీకు మంచి అంటే జేఎస్ఓ వస్తే అంటే జనరల్లీ స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు ఆఫ్ చేస్తారు అది. ఓకే. స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్ వాళ్ళు దాంట్లోకి వెళ్ళడానికి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. సో అది ఆఫ్ చేసినా కూడా దానికంటే బెటర్ పోస్ట్నే ముందు తీసుకోవడానికి ట్రై చేయండి. దెన్ యూ గో ఫర్ జేఎస్ఓని ఆఫ్ చేయడానికి ట్రై చేయండి. అంతేగా ఫస్ట్ జేఎస్ఓ మాత్రం ఇవ్వద్దు, అంటే మంచి జాబ్స్ని మిస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఆఫ్టర్ డివిజనల్ అకౌంటెంట్ యూ గివ్ జేఎస్ఓ. those who selected for list 2, 3 and 4. 2, 3 and 4. 3, 4తో పాటు 2 కూడా సెలెక్ట్ అయితే లిస్ట్ 2 అంటే జేఎస్ఓ. ఇఫ్ యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ జేఎస్ఓ మీరు చేయాల్సిందేంటి? జాగ్రత్త ఇక్కడే చూసుకోండి. కోడ్ 23 అనేది
ఆఫ్టర్ 20 కోడ్ తర్వాత అప్లై చేయాలి, అంటే డివిజనల్ అకౌంటెంట్ తర్వాత అప్లై చేయాలి, గుర్తుపెట్టుకోండి. రైట్. అండ్ దెన్ లాస్ట్ ఛాన్స్, దోస్ హూ సెలెక్టెడ్ ఫర్ లిస్ట్ 1, 2, 3, 4 అన్ని లిస్టుల్లోనే ఉన్నారు వీళ్ళు. Candidates who are selected for list 1, list 2, list 3 and list 4 means who are selected for assistant audit officer, JSO as well as 3 and 4 list, full list 26 అన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు వీళ్ళు. అన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే సేమ్ ఇందాక సేమ్ ప్రిఫరెన్స్, నేను అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ దేని తర్వాత పెట్టమన్నాను, ఆఫ్టర్ సెంట్రల్ ఎక్సైజ్ అలానే పెట్టండి. అండ్ JSO ఆఫ్టర్ 20 మీన్స్ ఆఫ్టర్ డివిజనల్ అకౌంటెంట్. అదే అంటే 2 యాడ్ అవుతాయి, 26 + 2 అంటే 28 అవుతాయి. 26 + 2 28. సో ఒకటి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అండ్ అనదర్ వన్ ఈజ్ JSO. మీరు పెట్టాల్సింది ఏంటంటే సేమ్ ముందు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అనేది ఆఫ్టర్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ JSO పోస్ట్ ఆఫ్టర్ డివిజనల్ అకౌంటెంట్ అలానే ఆఫ్ చేయండి. దెన్ బెస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరు ఇచ్చినట్టు అండ్ బెస్ట్ జాబ్ యూ విల్ గెట్. సార్ JSOని సెలెక్ట్ ఫస్ట్ JSO కానీ పెట్టేశారంటే మంచి జాబ్స్ని మీరు మిస్ అవుతారు. ఓకే, అది కేర్ఫుల్గా చాలామంది అలా చేయడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా స్టాటిస్టికల్ ఆఫీసర్ సెలెక్ట్ అవుతారు, గుడ్ వన్, బట్ దానికంటే ఉన్న చాలా మంచి జాబ్స్ని మిస్ అయిపోతుంటారు. ఈవెన్ యూ ఆర్ గెటింగ్ ఏ గుడ్ స్కోర్, గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. సో దిస్ ఇస్ ద లాస్ట్ ఆప్షన్, లిస్ట్ 2, 1, 2, 3, 4 4 హూ సెలెక్టెడ్ ఫర్ 4 లిస్ట్స్, అన్ని లిస్ట్కి సెలెక్ట్ అయినా. ఫస్ట్ వన్ ఈజ్ అగైన్ ఐమ్ టెలింగ్ హూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ 3 and 4 మ్యాక్సిమం పీపుల్ ఉంటారు. దెన్ హూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ లిస్ట్ 4 ఇంకా ఎక్కువ ఉంటారు మెంబర్స్. 3, 4 అండ్ అంటే ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ వాళ్ళు మ్యాక్సిమం ఉంటారు. 5% ఛాన్సెస్ ఫర్ థర్డ్ ఆఫ్ వన్ అండ్ ఫోర్త్ వన్, దట్ ఈస్ 1, 3 and 4 అంటే 3, 4తో పాటు 1 కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు, 3, 4తో పాటు లిస్ట్ 2 కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు, అలా 2 ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ లాస్ట్ వన్ అన్నీ సెలెక్ట్ అయిపోయిన వాళ్ళు, అంటే అన్నీ రాసేసారు వాళ్ళు, స్టాటిస్టిక్స్ పేపర్ రాశారు, ఆడిట్ పేపర్ రాశారు అండ్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులర్గా ఉన్న పేపర్స్ రాయడంతో అన్నీ సెలెక్ట్ అయిన వాళ్ళు. వెరీ 2 to 3% పీపుల్ 2 to 3% ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు అయితే ఇలా ఇవ్వాలి. ఓకే, సో అలా ఇచ్చేవాళ్ళు కూడా మంచి అంటే వాళ్ళ హైయెస్ట్ కట్ ఆఫ్ ఉన్నట్టే మంచి జాబే వస్తుంది వాళ్ళకి. ఓకే రైట్. బట్ సమ్ పాయింట్స్ హియర్ ఐ వాంట్ టు టెల్ హియర్ అగైన్. సో మీకు డాక్యుమెంట్ అలాంగ్ విత్ డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు సో దే విల్ కాల్ ఫర్ స్కిల్ టెస్ట్కి మీకు కాల్ ఫర్ చేసి ఉంటారు. రైట్. సో స్కిల్ టెస్ట్ కాల్ ఫర్ చేసినప్పుడు దీంట్లో 2 types ఆఫ్ స్కిల్ టెస్ట్ ఆర్ దేర్. వన్ ఈజ్ CPT అండ్ అనదర్ వన్ ఈజ్ డెస్ట్. CPT మీన్స్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. CPT కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో why this computer proficiency test we have to write means some jobs are there, దీంట్లో కొన్ని జాబ్స్ ఉన్నాయి. సో in that jobs compulsory you have to qualify this కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పాస్ అయితేనే మీరు ఆ జాబ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఏంటా పోస్ట్ అంటే ASO సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, CVC, MEA, GSI ఇవి పర్టికులర్గా ఇచ్చారు 2018 నోటిఫికేషన్లో మీరు చూడండి. సో ఈ పోస్ట్కి CPT ఈజ్ ఏ క్వాలిఫైయింగ్ నేచర్. ఖచ్చితంగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ యూ హ్యావ్ టు క్వాలిఫై, ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. సార్ నాకు అవుట్ ఆఫ్ 700 670 మార్క్స్ వచ్చాయి సార్, సో ఐఎమ్ సెలెక్టెడ్ ఫర్ CS అయినా నేను CSS సెలెక్ట్ కాలేదంటే దట్ మీన్స్ యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఇన్ CPT. మీరు CPT క్వాలిఫై అవ్వలేదు. వాట్ ఈజ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, ఏం క్వాలిఫై అవ్వాలంటే సో 3 టెస్ట్ ఉంటాయి ఇక్కడ. ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో 3 ఉంటాయి. One is MS Word processing means one paragraph they will give 8,000 keywords per hour. ఒక అవర్లో 8,000 keywords మీరు చేయాలి. వాళ్ళు 1 hour వరకు 15 minutes ఇస్తారంటే 2,000 keywords మీరు టైప్ చేయాలి. సో అది ఫస్ట్ ఎగ్జామ్. సో టైపింగ్ అనేది ఉంటుంది. టైపింగ్ 2,000 words keys per words in 15 minutes చేయాలి. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్ మీద సంబంధించిన ఒక ప్రాబ్లం ఇస్తారు. దట్ ప్రాబ్లమ్ యూ హ్యావ్ టు సాల్వ్. సో స్ప్రెడ్షీట్ అంటే ఎక్సెల్. సో ఫార్ములాస్ అవి ఉంటాయి కదా, సో ఆ ఫార్ములాస్ బేస్ చేసుకొని క్యాలిక్యులేషన్ పార్ట్ తోటి ఉండేది ఒకటి చేయాలి. అండ్ థర్డ్ వన్ ఈజ్ పవర్ పాయింట్. సో పవర్ పాయింట్ అనేది ఒకటి చేయాల్సి ఉంటుంది. సో 3 things యూ హ్యావ్ టు డూ. సో ఎక్సెల్, టైపింగ్ యాజ్ వెల్ యాజ్ పవర్ పాయింట్ 3 దాంట్లో కూడా మీరు పాస్ అవ్వాలి. దిస్ ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. మినిమమ్ మిస్టేక్స్ అనేవి ఉంటాయి. 7% ఆర్ 10% సంథింగ్ ఈజ్ దే. సో అంతకంటే ఎక్కువగానే మిస్టేక్స్ చేస్తే యూ విల్ బి డిస్క్వాలిఫైడ్ ఫర్ CPT. సో ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. రైట్.
గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా మిస్టేక్స్ లేకుండా చేయాలి అంతే. దీంట్లో స్కోర్ ఎంత వచ్చింది అనేది ఏమి యాడింగ్ అనేది ఏమి ఉండదు, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. అండ్ కమింగ్ టు డెస్ట్ డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్. సో దిస్ ఈస్ ద టెస్ట్ హూ హ్యావ్ టు క్వాలిఫై ట్యాక్స్ అసిస్టెంట్ CBDT, CBEC as well as for UDC. ట్యాక్స్ అసిస్టెంట్ ఇన్ CBDT, CBIC అండ్ UDC ఈ పోస్టులకి మీరు సెలెక్ట్ అవ్వాలంటే ఆడిటర్ అకౌంటెంట్కి డెస్ట్ అవసరం లేదు. అగైన్ ఐమ్ టెలింగ్, డెస్ట్ ఈజ్ నాట్ అట్ ఆల్ రిక్వైర్డ్ ఫర్ ఆడిటర్స్ అండ్ అకౌంటెంట్స్. సో ఫర్ ట్యాక్స్ అసిస్టెంట్ ఇన్ CBDT, CBIC యాజ్ వెల్ యాజ్ ఫర్ UDC దిస్ డెస్ట్ ఎగ్జామ్ అనేది పాస్ అవ్వాలి. అంటే లిస్ట్ 4 మాత్రమే సెలెక్ట్ అయిన వాళ్ళు, హూ క్వాలిఫైడ్ ఓన్లీ ఫర్ లిస్ట్ 4, దే హ్యావ్ టు క్లియర్ దిస్ డెస్ట్. డెస్ట్ అంటే ఓన్లీ వర్డ్, MS Word means one paragraph they will give that you have to type in 15 minutes. అది 15 minutes లో వితౌట్ లెస్ ఎర్రర్స్ తోటి మీరు టైప్ చేయాలి. డెస్ట్ హూ క్వాలిఫైడ్ ఫర్ 3 and 4, ఇక్కడ మళ్ళీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కొంతమంది. హూ క్వాలిఫైడ్ ఫర్ 3 and 4 దే విల్ కాల్ ఫర్ CPTకి పిలుస్తారు, వాళ్ళు చేయిస్తారు. సార్ మాకేం డెస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు సార్, CPT అయ్యింది, CPTకి మాత్రమే పిలిచారు, CPT వచ్చేసాం మేము. సో ఫర్ ఎగ్జాంపుల్ మేము CPT అయ్యింది అంటే లిస్ట్ 3లో క్వాలిఫై కాలేదు, మేము లిస్ట్ 4లోనే క్వాలిఫై అయ్యాం, అరే మేము డెస్ట్ రాయలేదు. నో నీడ్ టు గో ఫర్ డెస్ట్. హూ ఆర్ అటెండింగ్ ఫర్ CPTకి అటెండ్ అయిన వాళ్ళు నో నీడ్ టు గో ఫర్ డెస్ట్. ఎందుకంటే ఇన్ CPT ఓన్లీ ద డెస్ట్ పార్ట్ ఈస్ దేర్. Okay, if you are not qualified for list 3 and if you are qualifying for list 4, list 3 qualify కాలేదు, లిస్ట్ 3 అండ్ లిస్ట్ 4కి ఫైనల్గా వెళ్ళారు మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ రిజల్ట్ వచ్చేటప్పటికి యూ ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ లిస్ట్ 3, లిస్ట్ 3 క్వాలిఫై కాకుండా లిస్ట్ 4 యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ లిస్ట్ 4 ఓన్లీ. లిస్ట్ 4 క్వాలిఫై అయ్యేటప్పుడు దెన్ రిమైనింగ్ అనేది వాళ్ళు తీసుకోరు, ఓన్లీ ది విల్ గో ఫర్ వర్డ్ దిస్. ఇది ఒక్కటే చెక్ చేస్తారు. ఇఫ్ యూ ఆర్ క్వాలిఫై ఇన్ దట్ వన్, డెస్ట్ క్వాలిఫై అయిపోయినట్టే. Okay, if you are not qualifying, then you are not qualified for these posts. Remaining posts eligibility ఉంటుంది, ఏంటివి? అకౌంటెంట్ అండ్ ఆడిటర్. ఓకే, సో CPT డెస్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, CPT అనేది కేర్ఫుల్గా ప్రిపేర్ అవ్వండి, ప్రాక్టీస్ చేయండి, దానివల్ల కూడా జాబ్స్ పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో బీ కేర్ఫుల్, సో కేర్ఫుల్గా ప్రాక్టీస్ అనేది చేయండి, రైట్? అండ్ దెన్ సో దీని గురించి తెలుసు, CPT డెస్ట్కి మీకు పిలిచుంటారు ఆల్రెడీ, సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఫిజికల్ స్టాండర్డ్స్, ఇక్కడ ఇంకొక పాయింట్ నేను చెప్పాల్సింది ఉంది ఏంటంటే, సో CBI NIA గురించి మనం మాట్లాడుకున్నాం. CBI అండ్ NIAలో ఫిజికల్ స్టాండర్డ్స్ టఫ్ ఉంటాయి, ఖచ్చితంగా కావాలి. సిమిలర్లీ ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ సమ్ మోర్ ఆర్ దేర్, దట్ ఈస్ ఫర్ సెంట్రల్ ఎక్సైజ్, ఎగ్జామినర్ అండ్ ప్రివెంటివ్ ఆఫీసర్. సెంట్రల్ ఎక్సైజ్, ఎగ్జామినర్ అండ్ ప్రివెంటివ్ ఆఫీసర్ కూడా ఫిజికల్ స్టాండర్డ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇది ఒక్క చిన్న పాయింట్ మీరు తెలియాలి. మెయిన్ ఫిజికల్ స్టాండర్డ్స్ దీంట్లో ఏంటంటే 157.5 సెంటీమీటర్స్ హైట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఫర్ మేల్, అండ్ ఫర్ ఫిమేల్ 152 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. హైట్ అనేది ఎవరైనా షార్ట్ ఉంటే మాత్రం, నేను ఇందాక చెప్పిన 26 ఆప్షన్స్ నుంచి 26 ఆప్షన్స్ లైన్గా ఇచ్చాను కదా, దాంట్లో మాత్రం సో డోంట్ గో ఫర్ దీస్ 3 పోస్ట్స్. ఈ 3 పోస్టులకు మాత్రం వెళ్ళద్దు. హూ ఆర్ బిలో 157.5 ఫర్ మేల్ అండ్ ఫర్ ఫిమేల్ 152 సెంటీమీటర్, 152 సెంటీమీటర్ ఫర్ ఫిమేల్ అండ్ ఫర్ మేల్ 157.5 సెంటీమీటర్స్. దీనికంటే తక్కువ అంటే సార్ నేను 150 ఉన్నాను సార్ ఎవరన్నారు అబ్బాయి, సో మీరు ఈ పోస్ట్కి మీరు ఎలిజిబిలిటీ లేదు, మీరు ఎలిజిబుల్ కారు, మీరు అప్పుడు నేను ఇచ్చిన ఆప్షన్స్లో మాత్రం ఇవి టాప్లో పెట్టారంటే ఈ విల్ బి డిస్క్వాలిఫై అయిపోతారు. అలా దట్ మీన్స్ హూ ఆర్ బిలో ద హైట్ ఆఫ్ 157.5, గుర్తుపెట్టుకోండి, హూ ఆర్ బిలో 157.5 ఫర్ మేల్ అండ్ 152 సెంటీమీటర్స్ ఫర్ ఫిమేల్ ఎవరు ఉన్నారో గుర్తుపెట్టుకోండి. స్పెషల్లీ హైట్ 157.5 కంటే తక్కువ ఉన్నవాళ్ళు ఫర్ మేల్, ఫిమేల్ 152 ఉన్నవాళ్ళు మాత్రం. సో అగైన్ ఐమ్ టెల్లింగ్, డోంట్ గో ఫర్ ఎగ్జామినర్, ప్రివెంటివ్ ఆఫీసర్ అండ్ ఎక్సైజ్, సెంట్రల్ ఎక్సైజ్ యాజ్ 1 to 3, 1 to 5లో మాత్రం ఇవ్వద్దు. సో ఈ 2 లాస్ట్లో ఎక్కడో ఇవ్వండి, ఎందుకంటే మీకు హైట్ లేదు, డిస్క్వాలిఫై. ఇది సెలెక్ట్ అయిపోతారు. మీరు ఫిజికల్ స్టాండర్డ్కి వెళ్ళిన తర్వాత మీరు 150 ఉన్నారంటే విల్ బి డిస్క్వాలిఫైడ్, రైట్? దీంట్లో కూడా కొన్ని స్టాండర్డ్స్ అనేవి ఉన్నాయి. అగైన్ ఐమ్ టెల్లింగ్, కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. సో సైక్లింగ్ ఉంది, వాకింగ్ ఉంది. సైక్లింగ్ ఏంటి, 8 kilometers 30 minutesలో సైక్లింగ్, 30 minutesలో 8 kilometers మీరు సైక్లింగ్ చేయాలి. అండ్ 600 minutes 15 minutesలో వాకింగ్ చేయాలి.
బట్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు. సో దీని గురించి మీకు డిస్క్వాలిఫై చేయాలి సార్. జస్ట్ నేను ఇదేదో అంటే కానిస్టేబుల్ లేదా పోలీస్ ఎగ్జామ్ లాగా ఏమీ ఉండదు. ఈవెన్ కొంచెం టైం అటు ఇటు మిస్ అయినా ఏమైనా కొంచెం అటు ఇటు అయినా దే విల్ క్వాలిఫై, అది క్వాలిఫై చేస్తారు. సో అంత స్టాండ్ తీసుకోరు, ఎందుకంటే ఫర్ దిస్ పోస్ట్ ఈవెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఆల్సో ఎలిజిబుల్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎలిజిబుల్ అంటే నో ప్రాబ్లం ఫర్ వాకింగ్ అండ్ సైక్లింగ్. దాని గురించి దీని గురించి వరీస్ ఏం లేవు. నో వరీస్ ఫర్ దిస్ సైక్లింగ్ అండ్ వాకింగ్. దీని గురించి వరీ అవ్వద్దు. సో ఎలా అయినా అది క్లియర్ అయిపోతుంది. అంటే క్లియర్ కాకపోయినా సో దే విల్ గ్రాంట్, అంటే క్లియర్ అయినట్టే జనరల్గా తీసుకుంటారు, నో ప్రాబ్లం. బట్ హైట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. హైట్ మాత్రం లేదు అని అంటే మాత్రం ప్రాబ్లం. హైట్ ఉంటే చాలు. సెంట్రల్ ఎక్సర్సైజెస్ నేనేది రన్నింగ్ చేయాలి ఇవేమి జస్ట్ లిటిల్ బిట్ ప్రాక్టీస్ ఈజ్ రిక్వైర్డ్ అంతే. బట్ హైట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. 157.5 కంటే తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోండి, డోంట్ గివ్ దీస్ 3 ఆప్షన్స్. ఈ 3 ఆప్షన్స్ మాత్రం ఇవ్వద్దు. ఓకే రైట్. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఐ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ that is 1 minute, document verification. Okay, here it is not there, no problem. Document verification, they are called for DV, document verification. సో డెస్క్తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంది. ఇక్కడ కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ ఐ హ్యావ్ టు టేక్? సో ఏ డాక్యుమెంట్స్ నేను తీసుకువెళ్ళాలి అనేది చిన్న డౌట్ ఉంటుంది. సో మస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దట్ ఈస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్, original, all you have to take in original, xerox 3 copies, xerox and original ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి, రైట్. అండ్ దెన్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ మీన్స్ సో ఇంటర్మీడియట్ డిగ్రీ. ఇఫ్ యూ అప్లైడ్ పీజీ, మీరు ఎస్ఎస్సి సిజిఎల్ అప్లై చేసినప్పుడు పీజీ కూడా అప్లై చేశారనుకోండి, యూ హ్యావ్ టు టేక్ పీజీ సర్టిఫికేట్ కూడా పట్టుకెళ్ళాలి. డిగ్రీ అలాంగ్ విత్ ఓడి, ఒరిజినల్ సర్టిఫికేట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఓడి 2 ఉంటాయి. ఓడి కూడా తీసుకువెళ్ళాలి. సార్ ఓడి రాలేదు అని అన్న వాళ్ళు ప్రొవిజనల్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళండి, దే విల్ గివ్ సమ్ టైమ్. సో బై ద టైమ్ యూ హ్యావ్ టు సబ్మిట్ ఓడి. సో ఓడి, ప్రొవిజనల్ సర్టిఫికేట్, మార్క్ లిస్ట్ అన్నీ పట్టుకెళ్ళండి. ఫర్ మెట్రికులేషన్ నో ప్రాబ్లం, ఒకటే సర్టిఫికేట్ ఉంటుంది. ఫర్ ఇంటర్మీడియట్ ఓన్లీ 1 సర్టిఫికేట్, అదే తీసుకెళ్ళండి. ఫర్ డిగ్రీ, కమింగ్ టు డిగ్రీ, మార్క్స్ ఉంటాయి సెపరేట్, మార్క్ లిస్ట్ ఉంటాయి సెపరేట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఓడి, 3 ఉంటాయి. సో ఓడి ఉంటే ఓకే. సో బట్ అలాంగ్ విత్ ఓడి రిమైనింగ్ 2 కూడా తీసుకువెళ్ళండి. సార్ ఓడి లేదు అనుకున్న వాళ్ళు ఓడి ఇమీడియట్లీ అప్లై ఫర్ ఓడి, వెళ్ళేటప్పుడు రిమైనింగ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ మార్క్ లిస్ట్లో పట్టుకెళ్ళండి. ఓకే, దే విల్ కన్సిడర్ చేస్తారు. బట్ దే వాంట్ ఓడి అడుగుతారు. సో ఆఫ్టర్ సమ్ టైమ్ మీరు సబ్మిట్ చేయొచ్చు, కొంత టైం ఇస్తారు, ఇన్ దట్ టైమ్ యూ కెన్ సబ్మిట్. సో ఓడి లేని వాళ్ళు సో ప్లీజ్ అప్లై ఫర్ ఓడి. ఓకే, ఓడికి అప్లై చేయండి, రైట్. అండ్ దెన్ caste certificate, that means who are from OBC, mainly from OBC certificate you have to bring. అంటే దీంట్లో కూడా చాలా మంది డౌట్స్ వస్తుంటాయి. సార్ మనకి ఇచ్చిన దాంట్లో ఒక ఫార్మెట్ ఇచ్చారు సార్, ఓబీసీ ఫార్మెట్ దే ఆర్ గివింగ్. సో ఆ ఫార్మెట్టే తీసుకువెళ్ళి మనం పట్టుకువెళ్ళాలి, నో నీడ్ ఆఫ్ దట్ వన్. సో ఓబీసీ సర్టిఫికేట్ మీన్స్ వాట్ ఈస్ ద గివెన్ సర్టిఫికేట్ దే ఆర్ గివింగ్ ఇన్ ద నోటిఫికేషన్లు ఇచ్చిన ఫార్మెట్ ఉంది చూడండి, సేమ్ యాజ్ మీ సేవా సర్టిఫికేట్. అంటే మనకి మీ సేవలు అప్లై చేస్తాం కదా, ఆర్ డైరెక్ట్లీ యూ విల్ గెట్ ఫ్రమ్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా తీసుకునేది, లేదా త్రూ ఫ్రమ్ మీ సేవ. నౌ డేస్ అంతా మీ సేవనే. సో అంతా ప్రింటెడ్ సర్టిఫికేట్స్ వస్తున్నాయి. సో దట్ సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్, గుర్తుపెట్టుకోండి. స్పెషల్గా మళ్ళీ చేయించాల్సిన పని లేదు. సో యు ఆర్ హ్యావింగ్ ఏ మీ సేవా సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంఆర్ఓ, దట్ ఈస్ మన దగ్గర ప్రింటెడ్ సర్టిఫికేట్ ఉంది, దట్ ఈజ్ వ్యాలిడ్. సేమ్ 2 కంపేర్ చేయండి, చిన్న ఒక లెటర్ కూడా చేంజ్ ఉండదు, సేమ్ అలానే ఉంది. ఇక్కడ ఓన్లీ ఇంగ్లీష్ ఉంటుంది, ఇక్కడ సమ్ టైమ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటుంది, అలా ఉండే ఛాన్సెస్ ఉంది, బట్ సేమ్ థింగ్. ఓకే, సో అంటే దీంట్లో కూడా చాలామంది కొంతమంది డౌట్స్ వస్తుంది, సార్ క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్, ఇవేమీ మైండ్లో పెట్టుకోవద్దు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓన్లీ వన్ థింగ్ యూ రిమెంబర్, యు ఆర్ గెటింగ్ ఎన్ ఓబీసీ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంఆర్ఓ ఆఫీస్, దెన్ దట్ ఈస్ ఎన్ ఎలిజిబుల్ ఓబీసీ సర్టిఫికేట్. అది క్రీమీ లేయర్, ఇవన్నీ అవసరం ఏం లేదు. సో దట్ కమాండర్ నాన్ క్రీమీ, దట్ మీన్స్ ఎలిజిబుల్ ఓబీసీ సర్టిఫికేట్లోకే వస్తుంది. ఓకే, మీకు ఓబీసీ సర్టిఫికేట్ మీరు తీసుకున్నారంటే దట్ ఈస్ ఇట్. బట్ ఇక్కడ ఒక్క పాయింట్, సార్ ఐ హ్యావ్ ఓబీసీ సర్టిఫికేట్ ఇన్ 2000 దట్ బిలాంగ్స్ టు 2015.
దట్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఓబీసీ సర్టిఫికేట్. గుర్తుపెట్టుకోండి, ఓబీసీ సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 3 years ఓన్లీ. 3 years మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది ఓబీసీ సర్టిఫికేట్. సో ఎవరైనా అప్లై చేయకపోతే ఇమీడియట్లీ అగైన్ ఉన్నా కూడా, ప్రీవియస్ ఓబీసీ సర్టిఫికేట్ ఉన్నా కూడా అగైన్ ఫ్రెష్ ఓబీసీ సర్టిఫికేట్ యూ అప్లై చేయండి. విత్ ఇన్ 1 week to 10 days యూ విల్ గెట్ ఓబీసీ సర్టిఫికేట్. 1 week 10 daysలో ఓబీసీ సర్టిఫికేట్ వస్తుంది. తీసుకొని రెడీగా పెట్టుకొని ఉంచుకోండి. ఓబీసీ ఇంకొకటి, సో బీసీ సర్టిఫికేట్ అండ్ ఓబీసీ సర్టిఫికేట్ బోత్ ఆర్ డిఫరెంట్. బీసీ ఈజ్ ఫర్ స్టేట్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ అనే ఉంటాయి. సో దట్ సర్టిఫికేట్స్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ బ్యాక్వర్డ్ సర్టిఫికేట్స్. ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ సర్టిఫికేట్, దట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ బ్యాక్వర్డ్ సర్టిఫికేట్. ఓబీసీ సర్టిఫికేట్ ఈజ్ రిక్వైర్డ్. సార్ నాది బీసీ సర్టిఫికేట్. బీసీ ఈజ్ డిఫరెంట్, ఓబీసీ ఈజ్ డిఫరెంట్. మళ్ళీ నేను చెప్తున్నాను, ఓబీసీ సర్టిఫికేట్ యూ హ్యావ్ టు టేక్ ఓబీసీ సర్టిఫికేట్ అండ్ ఓబీసీ సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఓన్లీ 3 years. సో ఎనీ పాతవి ఏమన్నా ఈవెన్ 2018 అలా ఉన్నా కూడా రెన్యూ దట్ ఓబీసీ సర్టిఫికేట్. ఇమీడియట్గా ఓబీసీ సర్టిఫికేట్ రెన్యూ చేసుకోండి, రెన్యూ చేసి రెడీగా పెట్టుకోండి. ఓకే. అండ్ ఫర్ ఎస్సీ ఎస్టీ యూ హ్యావ్ టు టేక్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్. దట్ దానికి ఏం పీరియడ్ లేదు, 3 years 2 years అంటే ఏం లేదు. ఇట్ ఈస్ ఏ లైఫ్ వ్యాలిడిటీ సర్టిఫికేట్. ఒకసారి మీరు తీసుకుంటే ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ లైఫ్ టైం. ఓకే. ఓబీసీకి అలా కాదు. వై? బికాస్ ఓబీసీ సమ్ వాట్ రిలేటెడ్ విత్ దట్ మీన్స్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ income. So it depends upon income. So that's way it is valid for 3 years. But for SC ST without any income criteria, so they are eligible for that reservation. That is for SC ST. But for OBC they are eligible along with that income criteria is there. That's way validity is 3 years. Here there is no validity. You having SC certificate and ST certificate. And here also there is no difference of state and central. అంతటి కలిపి ఒకటే ఉంటుంది. ఎస్సీ సర్టిఫికేట్, దట్ ఎస్సీ సర్టిఫికేట్ యూ టుక్, యూ హ్యావ్ టు టుక్, అండ్ ఎస్టీ సర్టిఫికేట్ అది తీసుకువెళ్ళండి. ఓకే. అలాంగ్ విత్ దట్ హాల్ టికెట్స్ అనేవి మీ దగ్గర ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తారు ఇప్పుడు. సో దట్ హాల్ టికెట్స్ యూ హ్యావ్ టు డౌన్లోడ్ అండ్ దట్ యూ హ్యావ్ టు బ్రింగ్, అది కూడా మీరు తీసుకువెళ్ళాలి. ఆల్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు బ్రింగ్ అలాంగ్, దట్ మీన్స్ along with photocopies, means Xerox copies. Photocopies తో 3 photocopies రెడీ చేసుకొని along with originals వెళ్ళండి, ఏమీ మిస్ చేయొద్దు. ఓకే. సో దేర్ యూ హ్యావ్ టు గో. నౌ 2 options they give. One is through online also you can apply, and second through at the time of document verification you can give offline. సో టైం ఉంది కాబట్టి ఆఫ్లైన్లో అప్లై చేయండి, ఆఫ్లైన్లో ఇవ్వండి. అండ్ మోర్ ఓవర్ వాట్ ఎవర్ యు ఆర్ గివింగ్ ద ఆప్షన్స్ నౌ, దట్ ఈస్ ద ఫైనల్. అగైన్ ఐమ్ టెలింగ్, ఇప్పుడు ఇచ్చిన ఆప్షనే ఫైనల్. సార్ రేపు మళ్ళీ నేను నో చేంజెస్. ఇంకా ఒకసారి ఇచ్చిన తర్వాత ఎలాంటి చేంజెస్ కూడా ఉండవు. దట్స్ వే కేర్ఫుల్లీ యూ హ్యావ్ టు గివ్ ఆప్షన్స్ కేర్ఫుల్గా ఇవ్వాలి. నేను ఇచ్చిన ఆప్షన్స్ ఫాలో అవ్వండి. దట్ ఈస్ ఐ ఫీల్ సో దట్ ఈస్ ద బెస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. ఓకే. ఏమైనా చిన్న చేంజెస్ ఉంటే అటు ఇటు చేంజ్ చేయండి, అంతే తప్ప కానీ. సో వాట్ ఐమ్ గివింగ్ ఈజ్ బెస్ట్ వన్. ఓకే. సో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది చాలా కేర్ఫుల్గా ఇవ్వండి. అండ్ CPT and test exam prepare well, and while going to document verification all certificates you have to take along with original and photocopies అన్నీ పట్టుకెళ్ళండి, ఏది మిస్ చేయొద్దు. ఓకే. ఈవెన్ మీ దగ్గర Tier 1 హాల్ టికెట్స్, Tier 2 హాల్ టికెట్స్, Tier 3 హాల్ టికెట్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకువెళ్ళండి. ఆల్ టుగెదర్ యూ హ్యావ్ టు అన్నీ తీసుకువెళ్ళండి. అండ్ దేర్ ఆల్సో అక్కడ వెళ్ళిన తర్వాత కూడా కొన్ని ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్స్ ఫిల్ చేయాలి. ఎనీ కమ్యూనికేషన్ అడ్రస్ అనేది చేంజెస్ జరిగి ఉండొచ్చు, అలాంటి చేంజెస్ ఏమైనా ఉంటే చేంజ్ చేయొచ్చు. సో అన్నీ ఇస్తాడు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ నెంబర్, ఏమైనా ఈమెయిల్ అడ్రస్ ఏమైనా చేంజెస్ ఉన్నాయి అని. సో యూ కెన్ చేంజ్ ఎట్ దట్ టైం, అప్పుడు చేంజ్. దట్ ఈస్ ద ఫైనల్, అదే లాస్ట్. సో కేర్ఫుల్లీ ఆల్ ద థింగ్స్ యూ హ్యావ్ టు. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ దట్ వీ డిస్కస్డ్. సో హోప్ సో మీకు మంచి ప్రిఫరెన్స్ ఆర్డర్ అని నేను బిలీవ్ చేస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ యువర్ జాబ్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.